షేర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మళ్ళీ తెలుసు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నా వాయిస్ క్లియర్ వినిపిస్తుంది అందరికి? ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఓం అజ్ఞానగుణ్యస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కమలయం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీరూపాపకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సర్వరఘునాథాన్వితం తం సద్గురు సాద్వైతం సర్వదూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవి శ్రీ రాధా కృష్ణ పాదాం సాగరమృత శ్రీ విశాఖామితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరవత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే శ్రీరాధే వృందావనేశ్వరి వృషభానుస్తే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యెవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ బాబు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నేను శ్రీదేవి మాతాజీ మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు భగవద్గీతలో. మనకి ఏ శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేశారు? 4.13 చాతుర్వర్ణ్యం మయా సృష్టం. సో ఆ శ్లోకం నుండి మనం ఏం నేర్చుకున్నాం? ఎవరైనా చెప్పగలరా? ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. హ్యాండ్ చేయండి. 3 వర్డ్స్ నేను చాంపిస్తాను. పవన్కి మాత్రం. హరే కృష్ణ ప్రభుజీ, దండత్వన. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యాకర్తరమవ్యయం. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, నేనే 4 వర్ణాలని చాతుర్వర్ణ్యం నేనే సృష్టించాను అని చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే ప్రకృతి గుణముల యొక్క ప్రకృతి గుణము యొక్క సత్వరజ స్తమో గుణములచే ప్రభావితమైన కర్మలచే మనుషుల్ని చాతుర్వర్ణ క్షత్రియ
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు నేనే సృష్టించబడినప్పటికీ కూడాను నేను అకర్తను అవ్యయుడను, నేను మాత్రం అందులో భాగమును కాను అని భగవాన్ చెప్పారు ప్రభుజీ ఈ శ్లోకంలో. చాతుర్వర్ణ్య మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం. హరే కృష్ణ ప్రభుజీ. సో నిన్న నేర్చుకున్నాం కదా. సో భగవంతుడు ఏం చెప్పారంటే ఈ 4 విభాగాలు ఉంటాయని చెప్పారు కదా. ఏంటంటే అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో దీన్ని ఎవరు ఇవన్నీ రివ్యూస్ కాకుండా ఎవరు సృష్టించారు? భగవంతుడే సృష్టించారని చెప్పారు, అవునా? సో మళ్ళీ కృష్ణుడు ఏం చెప్పారంటే ఈ విభాగాలు అనేది ఎలా ఉంటాయని చెప్పారు? ఎట్లా పుట్టుకతోనే వస్తాయని చెప్పారా? పుట్టుకతోనే వస్తాయని చెప్పారు. ఏమని చెప్పారు? గుణ లక్షణాలతో వచ్చాయని చెప్పారు. కానీ ఇప్పుడు అంటే అది లైన్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ పుట్టుకతోనే బ్రాహ్మణులు సైతాలని, అట్లా పుట్టుకతోనే శుద్ధ క్షత్రియ సైతాలని అట్లా అంటే ప్రాపర్ గా చెప్తారంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ శుద్రాసే. మనం నేర్చుకొని ఒక్కొక్క ఎలివేట్ అవ్వాలని ప్రాపర్ చెప్తూ వచ్చారు. సో కృష్ణ ఏమని చెప్పారు? మరి ఆయనే సృష్టించారు, కానీ అవి ఆయనని వాటిని ఏం చేయలేవని చెప్పారు కదా. ఎందుకంటే దీనికి ఆయన కట్టుబడి ఉండడు. ఎందుకంటే ఆయనే సృష్టించారు కాబట్టి. ఇప్పుడు ఏదైనా ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీస్కి అందరికి టైమింగ్స్ ఉంటాయి, కానీ ఆయనకు టైమింగ్స్ ఉంటాయి కదా. ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా చెక్ చేసుకోవడానికి రావచ్చు, అట్లా. సో అట్లా ఉంటాయని చెప్పారు. అట్లనే కృష్ణుడు ఏం చెప్పారంటే సృష్టించడానికి దీనికి ఏమేమి ఉన్నాయని చెప్పారు అతను. సో ఎలాంటి విభజనలు లేవని చెప్పారు తర్వాత. సో అట్లనే ఈ సృష్టించడానికి ఏం అవసరం ఉన్నాయంటే కర్మబంధన అన్నారు, అవునా? మనకైతే కర్మబంధాలు ఉంటాయి. మనం అంతకుముందు కూడా చర్చించుకున్నాం, గుర్తుందా? మనకు దేవుని రూపం దివ్యము, కానీ మనకి కర్మబంధాలు ఉంటాయి, నాకు కర్మబంధాలు ఉండవని చెప్పాం కదా. గుర్తుందా? లాస్ట్ అంతకుముందు ఒకసారి క్లాస్ చెప్పినప్పుడు 4.7 or 8 అన్నప్పుడు. సో మనకి కర్మబంధాలు ఉంటాయి, కానీ ఆందకు ఉండవు. సో ఇది ఎలా చేస్తే మరి లాస్ట్ కి ప్రతి ఒక్కరు కృష్ణ చైతన్యంలో ఎందుకు ఇవి సృష్టించారంటే ఇవన్నీ మనం చేయడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మనం స్లోగా ఒక్కొక్క లెవెల్ దాటిపోతే కృష్ణ చైతన్యంలో ప్రగతి సాధించడానికి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి కృష్ణ ఇవన్నీ క్రియేట్ చేశారు. సో ఇంకో విషయం ఏంటంటే ఈ వర్ణ విభజనాన్ని ఏంటంటే మించింది ఒక అత్యున్నత స్థానం ఉంది. ఎవరని చెప్తారా ఏంటో? అత్యున్నత స్థానం ఎవరికో ఏం తెలుసా? ఈ ఇప్పుడు 4 వర్ణాలు ఇది చేసుకున్నాం కదా మనం. దీనికంటే మించింది కూడా ఉన్నది. కృష్ణ క్రియేట్ చేసాడు, కానీ క్రియేట్ చేసినప్పుడు దీనికన్నా మించింది కూడా ఒకటి ఉంది మనకి. ఒకసారి అన్మైట్ చేసుకోండి. హరే కృష్ణ. అన్మైట్ ఆప్షన్ వస్తుందా మీకు? హరే కృష్ణ ప్రభుజీ, వాయిస్ మాక్సిమం అయ్యింది, కొంచెం లాస్ట్ లో రీసౌండ్ వస్తుంది, కొంచెం వాల్యూమ్ తగ్గిస్తారా ప్రభుజీ? క్లారిటీ. ఇప్పుడు వినిపిస్తుందా కొంచెం? క్లియర్ గానే ఉంది ప్రభుజీ. ఓకే. సో నేను అడుగుతున్నాను ఏంటంటే భగవాన్ చెప్పారు కదా 4 సృష్టించారని చెప్పారు కదా. సో 4 దానికంటే అతీతమైంది ఉందని చెప్పుకుంది. ఏంటో చెప్పగలరు అన్న? ఈ 4 కంటే అతీతమైంది ఉంది. అదేంటంటే వైష్ణవుడు, అదే కృష్ణుడి భక్తుడు అన్నమాట. సో ఎందుకంటే భక్తి అనేది మనం చేసుకున్నాం కదా, ఇది త్రిగుణాలు అని చెప్పుకున్నాం కదా మనం. త్రిగుణాలు ఎవరైనా గుర్తున్నాయి? ఒకసారి ఆండ్రాయిడ్ చేయండి. హరే కృష్ణ. ప్రభుజీ సత్వ రజో తమో గుణం ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఆండ్రాయిడ్ చేయండి, నేను తర్వాత ఒక్కొక్కటి అడుగుతాను, ఓకేనా? సో అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా మనం. సత్వ రజో తమో గుణాలు, ఈ మూడింటి కంటే మా అతీతమైనది భక్తి, శుద్ధ భక్తి అనుకున్నాం, శుద్ధ సత్వ. సో అట్లనే వీటి నుంచి మనం ఎలివేట్ అవ్వాలంటే మన భక్తి చేయాలి. సో భక్తి అనేది దీనికంటే అతీతమైనది. సో కృష్ణుడు ఈ సమాజంలో సామరస్యం కోసం మనకి ఏం చెప్పాలంటే ఈ యొక్క వ్యవస్థను సృష్టించాడు. అందుకని ఇది లక్షణాలు, పై అట్లాంటి వాటి మీద ఇది మనకి అవ్వదు. సో ఇది మనకి ఎట్లా అవుతుందంటే ఓన్లీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనకు సహాయపడుతుంది. సో కొందరు అనుకుంటారు ఓన్లీ ఇది ఉందనుకోండి ఓన్లీ ఏదైనా పూజలు చేయొచ్చు, ఇది ఉందనుకోండి ఫైనాన్స్ చేయొచ్చు,
అట్లా కొందరు అనుకుంటారు కదా, ఇది ఉందనుకోండి వెళ్ళిపోయచ్చు. కానీ ఇవన్నీ మనకి ఏం చేస్తాయంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడతాయి. సో అది మనం మెయిన్ గా గుర్తుంచుకోవాలి. సో మనం భక్తులుగా మారినప్పుడే మనం ఇవన్నీ పైన నుంచి ఈ భక్తి హోదాన కంటే పైకి ఎదగాలని మనం నేర్చుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు అనుకున్నాం కదా, ఇప్పుడు బ్రాహ్మణ్ అంటే ఎవరు చెప్పండి మరి? బ్రాహ్మణ్ అంటే ఎవరండి? మీకు హ్యాండ్ రైస్ కి చాయిస్ వస్తుందా, అవకాశం వస్తుందా? ఓకే. సో ఇప్పుడు బ్రాహ్మణ్ అంటే ఎవరు చెప్పండి? హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణ్ అంటే మా పుట్టుక దాని ప్రకారం వాళ్ళు శాస్త్రాలను ఎక్కువగా అధ్యయనం చేసే వాళ్ళని బ్రాహ్మిన్స్ అంటారు. అలాగే వాళ్ళు మోడ్ ఆఫ్ గుడ్నెస్ ని కలిగి ఉంటారు. అండ్ అలాగే మన శరీర భాగాలతో చెప్పాలంటే హెడ్ తో పోలుస్తాం వాళ్ళని. కరెక్ట్. సో బ్రాహ్మణ్ అనేది ఇప్పుడు మనకి రీసెర్చింగ్ అన్నమాట. సో ఈ రీసెర్చింగ్ ఇప్పుడు మనం ఈ 4 వర్ణాలు చేసుకున్నాం కదా, ఒక కంపెనీ తీసుకోండి, ఎగ్జాంపుల్ తీసుకోండి, కంపెనీ తీసుకోండి. ఏదైనా కంపెనీలో మనకి రీసెర్చింగ్ టీమ్ అని ఉంటుంది. ఇప్పుడు ఏదైనా వస్తువు తయారు చేయాలనుకోండి, వస్తువు డైరెక్ట్ తయారు చేసినా కూడా దాన్ని ఇంకా రీసెర్చ్ చేస్తే ఇంకా ఎక్కువ దాన్ని ఎట్లా అందరికి అందుబాటులో ఉండాలో చూస్తారు కదా. సో అది రీసెర్చింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట. రీసెర్చింగ్ డిపార్ట్మెంట్ ఏమైందంటే బ్రాహ్మణ అన్నమాట, బ్రాహ్మణ సంబంధించింది. అట్లనే ఇప్పుడు ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్, ఇప్పుడు కొందరు మేనేజర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. సో ఆ మేనేజర్ల వాళ్ళు ఎలా అంటే క్షత్రియాస్ లెక్క, ఓకేనా, క్షత్రియాస్. సో క్షత్రియాస్ లెక్క వాళ్ళు అక్కడ నుంచి దాన్ని నెక్స్ట్ ఫార్వర్డ్కి ఎలా చేయాలి ప్రొడక్షన్ ఇస్తారు మేనేజర్ రోల్లో. ఇంకా తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా. సో ఇప్పుడు ఏదైనా వస్తువు ఉన్నాక దాన్ని కూడా చేయాలి కదా, అందించాలి కదా. సో సేల్స్ డిపార్ట్మెంట్ అనేది మనకి ఇట్లా వైస్ ఛాన్సలర్. సో శుద్ధాశ్లక్ అనేది నార్మల్ గా ఇంకా వేరే పీపుల్స్ ఉంటారు కదా. సో ఆ వస్తువు రావడానికి ఇంకా మనకి పని చేస్తుంటారు కదా. సో వాళ్ళ సేల్స్ డిపార్ట్మెంట్ అట్లా లోపల చేసేవాళ్ళు. సో శుద్ధాశ్లక్. సో అలా అన్నమాట ఈ 4 డిపార్ట్మెంట్ తోని చేశారు. థ్యాంక్ యూ మదర్. ఎస్. సో మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మరి వర్ణం అనేది జన్మ ప్రకారం వస్తుందా, లేకపోతే మనకి లేదా గుణ ప్రకారం లేదా కర్మ ప్రకారం వస్తుందా చెప్పండి? గుణాల ప్రకారం వస్తుంది ప్రభుజీ. గుణాల ప్రకారం. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎవరినైనా ఈ వర్ణ సిస్టమ్ కన్నా పై స్థాయిలో ఉండొచ్చా మరి? ఇప్పుడే చెప్పాను, ఉండొచ్చా? ఉండొచ్చు ప్రభుజీ. ఎవరు? వైష్ణవాస్. భక్తులు వైష్ణవాస్ ఉండొచ్చు. అది థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు మనం అట్లనే ఇప్పుడు మీకు 4.13 అయిపోయింది కదా. 4.13 అయిన తర్వాత దాని తర్వాత నుంచి మనకి ఏం చెప్తారంటే వర్ణాలు చెప్పాక భగవంతుడి 4.13 నుంచి 4.34 మధ్యలో కొంచెం డిస్కషన్ చెప్తాం క్లుప్తంగా చిన్నగా. తర్వాత భగవంతుడు ఏం చెప్తారంటే ఇవి నాకు వర్తించవని చెప్తారు. తర్వాత ఏమొస్తుందంటే జ్ఞానం. మరి వర్తించదు, జ్ఞానం ఎట్లా వస్తుంది? సో ఇవన్నీ ఎట్లా వస్తుంది? జ్ఞానం. సో జ్ఞానం అంటే ఏంటి? సో ఈ జ్ఞానం అనేది అంతకుముందు కర్మల ద్వారా మన బంధనాలు వస్తాయి కదా. మరి దేవునికి ఎందుకు అంటుకుంది అంటే ఆయన కర్మలు అంటారు. సో తర్వాత చెప్తారు. సో నాకెందుకు అంటుకుంటే నేను కర్మలకు అతిథులండి. సో అవి కర్మలకు అతిథులు ఎవరు చేస్తారో వాళ్ళకి ఇవన్నీ అంటుకోవాలి. తర్వాత జ్ఞానయోగం. సో తర్వాత ఈ కర్మబంధం నుంచి నెక్స్ట్ మనం లాడర్ తీసుకున్నాం కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, అష్టాంగ యోగ, భక్తి యోగ నేర్చుకున్నాం కదా. సో అట్లా కర్మయోగ నుంచి ఇప్పుడు నెక్స్ట్ లార్డ్ జ్ఞానయోగ స్లోగా ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. సో అందుకోసమే ఇక్కడ మన ఈ శ్లోక కూడా వస్తుంది. సో జ్ఞానయోగ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఏం చెప్తారంటే భగవంతుడు జ్ఞానం అనేది ఇంపార్టెంట్ చెప్తారు. మరి జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎట్లా పడతారు తెలుసుకోవచ్చా, ఎలా తెలుసుకోవాలన్నది ఇప్పుడు మన శ్లోక. ఓకేనా? జ్ఞానం ఎలా తెలుసుకోవాలో దానికి ప్రాక్టికల్ గా లార్డ్ చెప్తారు. ఓకేనా? సో ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో స్క్రీన్ అందరికి కనిపిస్తుందండి? ప్రభుజీ. సో నేను చదువుతాను మొత్తం, తర్వాత అనలైజ్ చేయండి. సో నేను అవకాశం ఇస్తాను. ఫస్ట్ 2 లైన్స్ చదవండి, తర్వాత నెక్స్ట్ 2 లైన్స్ చదవండి. సమయం కూడా మనం చూసుకోవాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. పరిపురుషేణ సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అంటే మాతాజీ కూడా సో అవకాశం ఇస్తాను. ఓకేనా? సో విజయలక్ష్మి మాతాజీ అవకాశం ఇస్తాను.
హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇది చదవండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. మరి ఇప్పుడు ఫస్ట్ 2 లైన్స్ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 2 లైన్స్ ఒకసారి 4 టైమ్స్ చదవండి. తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా పరిప్రశ్నేన సేవయా పరిప్రశ్నేన సేవయా. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఇంకా డివోటీస్ ఇప్పుడు 20 మంది భక్తులు ఉన్నారు. అందరూ అవకాశం తీసుకోండి, అందరు చదవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇప్పుడు మీరు కర్మయోగం గురించి నేర్చుకున్నాం కదా మనం అంతకుముందు. ఇప్పుడు జ్ఞానయోగం గురించి ఇంపార్టెన్స్ ప్రాక్టికల్ గా మనకి ఎట్లా నేర్చుకోవాలో భగవంతుడు చెప్తున్నారు. సో అందుకనే మనకి ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం, భగవద్గీత జ్ఞానం నేర్చుకుంటున్నాం కదా అందరం. సో ఆ జ్ఞానం కూడా మనం ఎట్లా నేర్చుకోవాలి, అందరూ కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి. ఉండడానికి ట్రై చేయండి అందరూ. కృష్ణ కుమార్ లాస్ట్ 3rd and 4th ఉపదేశం చదవనా ప్రభు? ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్య దర్శినః ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్య దర్శినః ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తంత దర్శినః ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఇప్పుడు 11 శ్లోకము. హరే కృష్ణ ప్రభుజీ. సో లెవెల్స్ కి అందరు రెడీగా ఉండండి, మనం కొంచెం నేర్చుకోవచ్చు మంచిగా. భవానికి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండప్రణం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. సో ఇప్పుడు చూడండి, వర్డ్స్ కూడా మీరు గమనించండి. ఇప్పుడు మోషన్ సేవయ, ఫస్ట్ ఏమో సేవయ, తర్వాత ఏమో జ్ఞానం. సో అట్లా మీకు ఈజీగా గుర్తుండిపోతాయి లెవెల్స్. శ్రీనివాసరావు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్త్వంతదర్శినః. తత్వదర్శి. థ్యాంక్ యూ. లక్ష్మీనాథ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. హరే కృష్ణ ప్రభుజీ. రెడీగా ఉన్నారా? కృష్ణ కుమార్ కృష్ణ కుమార్. హరే కృష్ణ ప్రభుజీ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదిక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్త్వదర్శినః. సో నెక్స్ట్ ముక్తి సంపద. అన్మ్యూట్ అయినా చూస్తున్నాం. హరే కృష్ణ ప్రభుజీ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షాంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ ఇంకొకరికి అవకాశం ఇచ్చి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మాతాజీ. తద్విద్ధి ప్రాణిపాతేన పరిప్రసన్న
పరిప్రసన్న సేవయా ప్రశ్నేన మీ క్వశ్చన్ ఏమంటాం? ప్రశ్న అదే పరిప్రశ్నేన సేవయ. పరిప్రశ్నన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శినః. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఒకసారి అట్లనే చదవండి, వచ్చేస్తాం. నెక్స్ట్ లెవెల్ 4 రెడీగా ఉండండి, ఓకేనా? నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ కొంచెం పవన్కి మాతాజీ రెడీగా ఉన్నారు. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. కృష్ణ పవని మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. మీరు లెవెల్ 3 పెట్టిరు. లెవెల్ 3 తర్వాత లెవెల్ 4 నేను రెడీగా ఉండాలి. మాకు మీరు రెడీగా ఉండాలి, ఓకేనా? రెడీగా ఉండండి. ఇంకొక లెవెల్ 3 లాస్ట్ లక్ష్మీ మాతాజీ ఉన్నారు. తర్వాత లెవెల్ 4 అందరూ హ్యాండ్ రైజ్ చేయడానికి రెడీగా ఉండండి. అందరు చదవడానికి చెప్పండి. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మీ మాతాజీ అనుకుంటారు యూజ్ చేస్తున్నారు పెన్సిల్స్ అని చూసుకోండి. సో లెవెల్ 4 పక్కన చెప్పాలి. స్పాట్లైట్ చేద్దాం. సో ఇప్పుడు ఎవరు రెడీగా ఉన్నారో హ్యాండ్ రైజ్ చేసి రెడీగా ఉన్నాను. ఎక్కువ హ్యాండ్ రైజ్ పెరుగుతున్నాయి. ఎస్, ఇదే మనకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో జ్ఞానాన్ని ఎట్లా తెలుసుకోవాలని మనకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినా వస్తుంది. అందరు హ్యాండ్ రైజ్ చేసి రెడీగా ఉన్నాను. నెక్స్ట్ ప్రభుజీ శ్రీనివాస్ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, నిమిషం స్పాట్లైట్ చేస్తాను. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్త్వంత దర్శినః. తత్వం అని నేర్చుకున్నాం కదా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకా విజయలక్ష్మి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఐసీ అనుకుంటే చెప్పాలి, ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి జ్ఞానినస్తత్వదర్శినః. కొంచెం వచ్చింది తే జ్ఞానం ఉపదేశంతి తే జ్ఞానం ఇవ్వడం నేర్చుకోండి. సో హరే కృష్ణ. విజయలక్ష్మి చెప్తారా? అన్నిటి ఇచ్చాను కదా చిన్న ఆప్షన్. ఓకే, నెక్స్ట్ పవన్కి మాట్లాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః.
అప్పుడే సెకండ్ అప్పుడే మీకు వచ్చేసింది, జ్ఞానం ఈజీకి వచ్చేసింది. ఫేవరెట్ శ్లోక ప్రభుజీ ఇది. సో అది కొన్ని ముందు ఉంటాయి, ఈజీగా ఉంటాయి ఫేవరెట్ శ్లోకాస్. ఎస్, లక్ష్మీకి మాతాజీ, లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. హరే మాతాజీ మంచి ట్యూన్ గా మంచిగా వాడతారు, ఫస్ట్ నుంచి ట్యూన్ లో వాడతారు. వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మాతాజీ. సో మనకి భగవద్గీత అనేది ఇట్లా మనకి పాట అంటాం కదా, సో అట్లా పాటలకు వాడతారు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇంకెవరన్నా చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయాలి. మనం వెయిట్ చేద్దాం మీ గురించి. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలి, అందరితో పాటు మనం ఎట్లా పంచుకోవాలి, ఎంత ఈజీగా నేర్చుకోవాలి మనం కొంచెం చూద్దాం త్వరగా. సో ఇంకెవరన్నా స్థితిగా మద్దతు ఐ థింక్ మీరు అన్నారు, చెప్తారా? ఇంకెవరైనా చెప్పాలంటే దయచేసి నేను అన్ని ఆప్షన్ ఇచ్చాను, అన్ని చేస్తాను. ఓకే, మనకి నెక్స్ట్ శ్లోక తర్వాత మనం వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేస్తాను, షేర్ చేస్తాను. సో హ్యాండ్ రైజ్ చేసి ఉంటుంది. సో నేను అవకాశం ఇస్తూ ఉంటాను. నేను ముందు కూడా మనకి భాషలు చదవడానికి, పద్ధతులు చదవడానికి, అనువాదాలు చదవడానికి అవకాశం ఉంటుంది. ఒక నిమిషం కృష్ణ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. తత్ ఆ వివిధ యజ్ఞాల జ్ఞానము విధి తెలుసుకోవడానికి ప్రయత్నించు ప్రణిపాతేన గురువు దగ్గరకు వెళ్ళడం ద్వారా పరిప్రక్షేణ వినయ పూర్వకమైన ప్రశ్నల ద్వారా సేవ చేయడం ద్వారా ఉపదేక్షంతి వారు దీక్షితుని చేస్తారు. తే నిన్ను జ్ఞానంలోనికి జ్ఞానిన ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారు. సో ఇప్పుడు ఇందులో మనకి ఏం చెప్పాలో మేము చూసాం కదా. ఫస్ట్ మనకి పరిప్రశ్న సేవ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనకి 2.7 ఫస్ట్ మనం నేర్చుకున్నాం కదా. ఇది 1.1 తర్వాత 2.7 లో అర్జునుడు ఏం చేస్తారు, సరెండర్ అయిపోతారు. ఏమని అన్నది కదా, ఏమన్నారు? సో నేను నీ శిష్యుని, నేను శరణ్ వచ్చుతున్నాను, ఇప్పుడు నువ్వు నా గురువు అని. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయశాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం స్వాధిమాం ప్రపన్నం. నువ్వే దిక్కు కృష్ణ, నన్ను శిష్యుడిగా అంగీకరించు అని వేడుకుంటాడు అర్జునుడు. అందరినీ చూసుకుందాం మళ్ళీ. ఇప్పుడు చూసాను, ఇప్పుడు నేను మళ్ళీ అవకాశం ఇస్తున్నాను మధ్యలో, ఎందుకంటే మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అవ్వద్దని అనుకుంటాను. సో అదే మనకి ఏమన్నారు, నేను శిష్యుడిని, ఇప్పుడు నువ్వు నా గురువు అన్నారు కదా. సో ప్రణిపాత అంటే అదే అన్నమాట. సో తద్విద్ధి ప్రణిపాత అని అన్నారు కదా. సో ఈ శ్లోకం అంతకుముందు కూడా మనం కొంచెం విన్నాం, ఎట్లా గురువుని ఆశ్రయించారు. అట్లనే కృష్ణ 3.37 నుండి అట్లనే మళ్ళీ 43లో శ్లోకాలు ఏం చెప్తారంటే మనకు వార్నింగ్ ఇస్తారు. మనం నేర్చుకున్నాం, లైన్ ప్రకారం లైన్ నేర్చుకున్నాం. ఏంటిది, మనకున్న పెద్ద ఎనిమి ఎవరన్నా ఒక్కసారి ఆల్రెడీ స్థితిగా మాట్లాడి. ఎస్,
మనకి పెద్ద శత్రువు ఎవరు నేర్చుకున్నాం? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. ఎస్, మనకి పెద్ద శత్రువు ఎవరన్నారు కృష్ణుడు అంతకుముందు శ్లోకాస్లో? మనకి పెద్ద శత్రువా? ఎనిమి, పెద్ద శత్రువు ప్రభుజీ మన మనసు, ప్రభుజీ మన యొక్క మనసు ప్రభుజీ, ప్రభుజీ మన యొక్క మనసు కాదు. సో మన పెద్ద శత్రువు ఏమన్నాడంటే ఆత్మ, మా శత్రువు కాదు, మనకున్న క్రోధం, అది మన కోరికలు. సో మనం ఎందుకు వచ్చాము కానీ కోరికల వలన వచ్చాము కదా. మనం ఎందుకు వచ్చాము ఇక్కడ? కోరికల వలన వచ్చాం కదా. మన పెద్ద శత్రువు అంటే కామం, మన కోరికలు. సో ఇప్పుడు ఈ కోరికల వల్లనే మనం ఇక్కడికి వచ్చామని చెప్పారు కదా. మరి కోరికలు ఉన్నాయి. సో దీన్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలి? మనకి కొంచెం ఇంటెలిజెన్స్, కొంచెం బుద్ధి కావాలి కదా, అంతే కదా. ఇంటెలిజెన్స్ కాదు, కోరికలను అధిగమించాలి. మరి ఆ ఇంటెలిజెంట్ అంటే అతి జ్ఞానం, అది కూడా జ్ఞానం. ఇంటెలిజెంట్ అంటే జ్ఞానమే కదా. సో ఆ జ్ఞానం మరి మనకి ఎట్లా దొరుకుతుంది అంటే గురువు యొక్క గైడెన్స్ తీసుకోవడం వల్ల దొరుకుతుంది అని అంతకుముందే మనకు విషయం చెప్పారు. సో అది మనం నేర్చుకున్నాం. మరి గురువు యొక్క గైడెన్స్ దొరుకుతుంది. మనం ఈ 4.1 స్టార్టింగ్ ఏంటి? దివ్య జ్ఞానం కదా. సో 4.1 స్టార్టింగ్ కృష్ణుడు చెప్తారు, ఈమె వివస్వానికి చెప్పాను ఈ జ్ఞానం. తర్వాత అక్కడ నుండి జ్ఞానం ఏమైంది? మళ్ళీ ఆగిపోయిందని చెప్పారు. ఆగిపోయింది, అక్కడ నుండి ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కృష్ణునికి తెలిసింది. కృష్ణుడికి కృష్ణుడికి మళ్ళీ జ్ఞానం అనేది కొత్తగా మళ్ళీ వస్తుంది, నేర్చుకుంటారు. సో కృష్ణుడు అదే అర్జునుడు నేర్చుకుంటాడు. సో అర్జునుడు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు ఈ కొత్త జ్ఞానం? ఆండ్రాయిడ్ చేస్తారు. సో ఆండ్రాయిడ్ చేసి ఉంచండి, నేను క్వశ్చన్లు అడుగుతాను, ఏం కాదు, మీకు తెలిసింది చెప్పండి. ఓకేనా? అది ఇలాంటి దివ్య జ్ఞానం నీకు ఇస్తున్నాను అని కృష్ణుడే చెప్తున్నారు. సో మనకి దివ్య జ్ఞానం అనేది ఎట్లా వచ్చిందంటే కృష్ణుడి నుండి మనం ఆయన పొందుతారు. సో ఇలాంటి అతీంద్రియ జ్ఞానం ఎట్లా వస్తుందో ఆయన చెప్పారు. మరి ఇలాంటి అతీంద్రియ జ్ఞానం వచ్చిన తర్వాత వీటిని ప్రాక్టికల్ గా మనం ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ తోని కృష్ణుడు వివరిస్తాడు, మనం ఎట్లా నేర్చుకోవాలి. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా. సో మనం నెక్స్ట్ ట్రాన్స్లేషన్ కూడా చదువుతాం. సో ఇంటెలిజెంట్ మనం ఎలా సంపాదించుకోవాలి, సంపాదించిన తర్వాత ఎట్లా సంపాదించుకోవాలో చూద్దాం. మనకి 3 పాయింట్స్ చెప్పారు. ఎలా అని చెప్పారంటే శరణాగతి అని చెప్పారు, తర్వాత శరణాగతి తర్వాత ఇంకేమని చెప్పారు? విచారించడం, తద్విద్ది ప్రణిపాతేన, విచారించడం. తర్వాత సేవయ అన్నారు. సో ఫస్ట్ శరణాగతి అంటే ఇప్పుడు అర్జునుడు కూడా మనకి 2.7 శరణాగతి పొందారు కదా. మనం విన్నాక శరణాగతి స్టార్టింగే ఫస్ట్ వరకు మా బావ అనుకుంటారు, తర్వాత గురువు అనుకుంటారు, తర్వాత గురువు శరణాగతి పొందారు, తర్వాత విచారించాలి క్వశ్చన్లు. ఇప్పుడు అన్ని మనకి భగవద్గీత మనకు వచ్చేది ఎట్లా? క్వశ్చన్ ఆన్సర్ అన్నమాట, కవిత. సో మరి సేవయ, అర్జునుడు కూడా కృష్ణుడికి ఎన్నోసార్లు వాళ్ళిద్దరూ సేవలు చేసుకుంటూ ఉంటారు. సో అది ఇంటెలిజెన్స్ మనకి ఎట్లా సంపాదించాలో మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి ట్రాన్స్లేషన్ చదువుదాం. ట్రాన్స్లేషన్ చదివాక మనము ముందుకెళ్దాం. షేర్ చేస్తున్నాను. సో అందరూ అందుకని ఆండ్రాయిడ్ చేసుకొని ఉండండి. మనకి ట్రాన్స్లేషన్స్, క్వశ్చన్ ఆన్సర్లు వస్తూ ఉంటాయి. సౌండ్ బాగా వస్తుంది ప్రభుజీ. బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేవో వస్తున్నట్టు అనిపిస్తుంది ప్రభుజీ. ఒక్క నిమిషం చూసాను. ఒక్క నిమిషం చెక్ చేస్తున్నాను. చేంజ్ అయ్యాం. ఒక్క నిమిషం చేసేస్తున్నాను. ఇప్పుడు ఏమన్నా డిస్టర్బెన్స్ అనిపిస్తుందా? ఓకే ప్రభుజీ, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రావట్లేదు వాయిస్ ఏమి. ఇప్పుడు నా వాయిస్ ఒకటి వినిపిస్తుందా? బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తున్నాయి మేడం? వాయిస్ ఒకటే వినిపిస్తుంది ప్రభుజీ, బ్యాక్గ్రౌండ్ ఏమి వినిపించలేదు. ఓకే.
సో మనం ఒకసారి ట్రాన్స్లేషన్ ఎవరు చదువుతారు? ట్రాన్స్లేషన్ దయచేసి పవన్కి మద్దతు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. గురువు దగ్గరకు వెళ్ళి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నించు. వినయముతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసింది. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన కారణంగా నీకు జ్ఞానమును ఉపదేశిస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. మనం నేర్చుకున్నాం కదా, ఇది ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్ళి సత్యము ఇక్కడ ఏం చెప్తున్నా, ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్ళి సత్యము తెలుసుకొని ప్రయత్నించమని అంటున్నాం కదా. మరి ఆ సత్యాన్ని మనం ఎప్పుడైనా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చా అండి? క్రియేట్ చేయొచ్చా? మనం చేయడం కదా. మనం ఆ సత్యాన్ని తెలిసిన వ్యక్తిగానే తెలుసుకోవాలి, అంతే కదా. ఎవరైతే మనకు సత్యాన్ని తెలుసో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే మంచిది. ఇప్పుడు సపోజ్ మీరు చూడండి, ఇప్పుడు ఏదైనా మీరు మాన్యువల్ చదివి లేదా మాన్యువల్ చదివి లేదంటే యూట్యూబ్ వీడియోలు చూసేసి డ్రైవింగ్ వస్తుందా అంటే వస్తుందా అండి? వస్తుందా అండి? రాదు కదా, రాదు. సో మరి మనం ఎట్లా డ్రైవింగ్ నేర్చుకోవాలి? అంతకుముందు కొంచెం డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి, ఎందుకంటే మనం అందులో చూడవచ్చు, ఒకేలా లెఫ్ట్ ఇట్లా పోవాలని చూడవచ్చు. కానీ ఎప్పుడైతే ప్రాక్టికల్ అంతకుముందు నేర్చుకున్నామో దాని గురించి మనం నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. అట్లనే ఆ రోడ్ ట్రాఫిక్ రూల్స్ ఏంటిది అవన్నీ మనకు తెలుస్తుంది, అంతే కదా. ట్రాఫిక్ రూల్స్ అవన్నీ మీకు ఒకసారి ఇలా అన్ని రాకపోయినా మీరు ఇట్లా చెప్పండి, ఓకేనా, చూపించండి. అందుకని అందరూ వీడియోస్ కూడా ఆన్ చేసుకోండి. సో మనకి ఇంటరాక్టివ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ. సో మరి మనం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? ఎప్పుడైతే వాళ్ళు ఆల్రెడీ తెలుసుకొని ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే మంచిది. మన నిజమైన మార్గంలో మనల్ని నడిపించడానికి మనకి ఎవరు అవసరం ఉంటుందంటే నార్మల్గా అదే విధంగా ఎవరు అవసరం ఉంటుందంటే అలా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. అట్లనే మనం నేర్చుకున్నది ఏంటంటే ఆధ్యాత్మికం, అంతే కదా. మనం నేర్చుకున్నది ఆధ్యాత్మికం. అంతకుముందు బయట మన స్కూల్లో మన వర్క్ లో మనం చేసింది ఏంటి? భౌతికంగా అది నేర్చుకున్నాం. కానీ ఆధ్యాత్మికంగా నాన్న నేర్చుకోవాలంటే అందులో కూడా అది అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే మనకి ఆధ్యాత్మిక గురువు అవసరం ఉంది. సో అందులో ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. సో అట్లనే మనకి ఆధ్యాత్మిక గురువు అవసరం అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎట్లా అయితే ఇప్పుడు కరెంట్ వైర్ ఉందనుకోండి, కరెంట్ వైర్ లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతా ఉంటుంది. నార్మల్ వైర్లు ఒట్టిగా వైర్లు వేస్తే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా అండి? పాస్ కాదు. సో అట్లా అట్లనే మన గురు శిష్య పరంపర అనేది కూడా కృష్ణుడి నుంచి వెళ్ళి మనకి ఆ నాలెడ్జ్ అనేది వచ్చేసింది. ఆ నాలెడ్జ్ వచ్చేసింది. మన అక్కడి నుంచి నాలెడ్జ్ వచ్చిన తర్వాత బ్రహ్మ నుంచి మనకు నాలెడ్జ్ వస్తూనే ఉంది కదా. ఆ నాలెడ్జ్ క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే మనకి ఏం చేస్తున్నాం? గురు పరంపర అనేది మనకు వచ్చేసింది. గురు పరంపర నుంచి మనకు నాలెడ్జ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయింది. అట్లనే ఇప్పుడు తర్వాత ఏమన్నారంటే అది తద్విద్ది ప్రణిపాతేన, గురువు దగ్గరికి మనం ఆశ్రయం పొందడం. తర్వాత ఏమన్నారు? వినయంతో మనం ఆయన దగ్గర విచారణ చేపట్టాలన్నారు కదా. క్వశ్చన్ పరిప్రశ్నేనా అన్నారు. అంటే ఇప్పుడు ఏదైనా మీకు డౌట్ ఉన్నా కూడా మనం అట్లా ప్రశ్నించడం. అట్లనే మరి అదే ప్రశ్నలు అడగాలన్నారు కదా. ప్రశ్నలు అంటే ఎట్లా పడితే అట్లా అడగడం కాదు, ఎట్లా అహంకారంతో మనం అడగొద్దు, మనం ఒక వినయంతో అడగాలి. ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం నార్మల్ గా వాళ్ళకి చెప్తా ఉంటాం కదా. కొంచెం వినయంగా చెప్తాం, అరే నాకు ఇది ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది అని మనం అరుస్తూ అహంకారంతో చెప్పాం కదా. ఇది ఉంది, తొందరగా కంప్లీట్ అవ్వాలి ఇట్లా చెప్పాం కదా. కొంచెం వినయంగా డాక్టర్ నాకు ఇక్కడ ఇబ్బంది ఉంది, దీనికి ఏంటిది మంది ఏంటిది అని మనం వినయంగా అడుగుతాం, అవునా కదా అండి? డాక్టర్ దగ్గర వినయంగా అడుగుతామో లేదంటే అహంకారంతో కొంచెం ప్రవర్తన వినయంగా అడుగుతాం కదా. అప్పుడప్పుడు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంటే చేసుకోండి. ఇప్పుడు అన్మ్యూట్ ఆప్షన్ లేకపోతే అన్మ్యూట్ ఆప్షన్ వస్తుందా అండి? వచ్చింది ప్రభుజీ. థ్యాంక్ యూ. సో మీరు ఒకసారి అన్మ్యూట్ అయిపోయి మళ్ళీ మీట్లోకి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. సో అదే మనకి ప్రశ్న ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వినయంగా అడుగుతాం. అదే విధంగా మనం కూడా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కొందరు తార్కికవాదం చేస్తారు. తార్కికవాదం ఉంటుంది, వాదాలు చేస్తూనే ఉంటారు. అది వాదాలు కొన్ని చేసినప్పుడు ఏంటంటే అది వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. కరెక్ట్ మన ఆన్సర్ కి అక్కడికి వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఏం చేయాలి? నిజమైన ప్రశ్న అడగాలి. ఒక్కొక్క ప్రశ్నలు కరెక్ట్ అడుగుతూ వాళ్ళకు వినయంగా అడిగినప్పుడే వాళ్ళకి ఆ సమాధానం తెలుస్తుంది. అంటే వాళ్ళు ఒక మూడ్ లో ఫిక్స్ అయిపోయి ఉన్నారనుకోండి, నాకు ఇదే ఆన్సర్ ఇట్లానే చేస్తాను,
ఇది ఆన్సరే కదా మా అదే చెప్తున్నారు, అట్లా ఉండొద్దు అని వాళ్ళు అట్లా ఉన్నారు అనుకోండి, అది వాళ్ళకి అప్పుడు కరెక్ట్ ఆన్సర్ తెలియదు. అట్లనే మన గురువు దగ్గర మళ్ళీ ఏం చేయాలని చెప్పారు, సేవయ అన్నారు. ఫస్ట్ శరణాగతి, తర్వాత ప్రశ్నించడం, తర్వాత సేవ అన్నారు. మరి మనం అడిగినప్పుడు ఒకటే కాదు, సేవ చేసినప్పుడు కూడా మాత్రం మనకి జ్ఞానం అనేది హృదయంలో ప్రవేశిస్తుంది. నాకు ఈ స్టోరీ గుర్తొచ్చింది. ఒకసారి ఏమైందంటే ఒక గురువు దగ్గరికి రమణాచార్య లేదా భక్తి సింగ్ సరస్వతి టాక్ అనుకుంటా, ఇద్దరు కూడా సింగల్ స్టోరీ ఉంది. అయితే ఒక అతను వచ్చారు, అంతకుముందు నా శిష్యుడే, ఆయన కొంచెం ఆయన వచ్చేసారు. ఆయన గురువు దగ్గరికి వచ్చేసి ఒక శిష్యుడు వచ్చేసి, నాకు ఈ ఆన్సర్ కావాలి చెప్పాలి ఇప్పుడే అన్నారు. అంటే ఆన్సర్ కావాలని ఆయన చెప్పలేదు. ఫస్ట్ ఆయన క్వశ్చన్ ఉంది, ఆయనకి క్వశ్చన్ ఉంది. తర్వాత గురువుకి మనకు తెలుసు కదా, గురువుకి ఎట్లా అంటే హృదయంతో కనెక్టివ్ గా ఉంటుంది. ఏ శిష్యుడు ఎట్లా ఉంటారో కూడా తెలుసు. సో శిష్యుడు ఆయనకు వస్తున్నప్పుడే ఆయనకు అర్థమవుతుంది గురువుకి. సో గురువు ఏమని చెప్తారంటే, ఆయన దగ్గరికి వచ్చుడితోనే, ఓకే నువ్వు ఇప్పుడే వచ్చావా, ఓకే అక్కడ ఒక చిన్న సేవ ఉంది, సేవ చేసి రాపో అని. సో ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సేవ చేస్తాడు. సేవ చేసినాక తర్వాత లాస్ట్ ఈవినింగ్ టైంలో గురువు ఇలా వెళ్తా అంటే అప్పుడు అతను కనిపిస్తాడు. అప్పుడు అతను అడుగుతారు గురువు, ఓకే అప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా అన్నావు, మరి గుర్తొచ్చిన క్వశ్చన్ ఏంటి అని అడుగుతాను. అప్పుడు ఆ శిష్యుడు ఏమంటారంటే, గురువు గారు నాకు తెలిసింది ఆ క్వశ్చన్కి ఆన్సర్ అంట, ఏంటంటే వినయం అన్నమాట. ఈ స్టోరీ మీకు తర్వాత కూడా కొంచెం డీటెయిల్గా వస్తుంది. సో వినయం మనకి సేవలో చేసినప్పుడు మనకి ఏంటంటే ఒకసారి వినయం వస్తుంది. సో వినయం అనేది ఇంపార్టెంట్ అనేది ఎట్లా అని అట్లా. ఇప్పుడు సపోజ్ ఓకే, ఇప్పుడు మనకి కొంతమంది వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మనకు ఒక కంపెనీలో స్టార్టింగ్ ఏంటంటే ఇంటర్న్ లెక్క చేస్తాం కదా అండి. ఇంటర్న్ లెక్క చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకా వేరే ఎవరైనా చెప్పాను అంటే, ఇప్పుడు ఇంటర్న్షిప్ గా చేస్తారు కొంతమంది కాలేజ్ అయిపోయినాక. సో ఇంటర్న్షిప్ తో మనం చేసినప్పుడు ఏం చేస్తాం, ఒక కంపెనీలో మనం ఇంటర్న్షిప్ గా అంటే కంపెనీలో స్టార్టింగ్ జాబ్ రాకముందుకే కొందరు ఎలా అంటే స్టూడెంట్స్ లైఫ్ లోనే వాళ్ళు ఏదైనా కంపెనీలో పనిచేయడానికి వెళ్తారు, దాన్ని ఇంటర్న్షిప్ అంటారు. సో ఇంటర్న్షిప్ లో పనిచేసిన అన్ని టాక్స్ చూసుకుని, సో ఇంటర్న్షిప్ లో పనిచేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారా లేదంటే ఏం చేస్తారని, వాళ్ళకి విధేయులుగా వినయంగా వాళ్ళకి వర్క్ చేయాలి. సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయాలి కదా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయాలి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారా, చెయ్యరు. సో వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న బాస్కి ఎవరైనా ఉంటారో ఆయనకి సాయం చేస్తారు, అంతే కదా, అక్కడ ఉన్న వాళ్ళకి సాయం చేస్తారు. సో అప్పుడే మనకి సాయం చేసినప్పుడు మనకు తెలుస్తుంది మరి ఎందుకు ప్రాక్టికల్ తెలియాలి, ఎందుకంటే మరి ప్రాక్టికల్ వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళకి అంతకుముందు స్టూడెంట్స్ లైఫ్ లో పుస్తకాలు చదువుతారు, ఇది ఇట్లా అట్లా. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ప్రాక్టికల్ లైఫ్ ని వీళ్ళు బుక్ లైఫ్ ని ప్రాక్టికల్ గా నాలెడ్జ్ ని యూజ్ చేస్తారు ఇక్కడ, అట్లా అన్నమాట. అందుకని ఎప్పుడైతే వినయంగా మనం సేవలు చేస్తామో అప్పుడు వస్తుంది. సో ఎప్పుడైతే మనం సర్వ్ చేస్తామో అప్పుడు మనకి చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. మరి బాస్ ఎక్కువసారి ఏంటంటే సపోర్ట్ ఇస్తారు, ఆయన కూడా మనకి ఎట్లా అంటే జాబ్ అనేది వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు వినయంగా సేవలు చేసి వచ్చి అనుకోండి, ఆ ఇంటర్న్షిప్ కాస్త డైరెక్ట్ జాబ్ లో తీసుకుంటారు. మీరు చూస్తూ ఉంటారు కదా, మన ఇంటర్న్షిప్ జాబ్ వచ్చేస్తుంది. సో మరి ఆ జాబ్ ఎట్లా సేవలు వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు, దానికి సంబంధించిన ఇదేంటి అదేంటి క్వశ్చన్ అడుగుతారు, సేవలు వస్తాయి. అలానే గురువును కూడా మనం సేవ చేస్తూ మనకి మన క్వశ్చన్లు ఉన్నప్పుడు పరిప్రశ్న చేస్తూ ఉన్నప్పుడు మనకు అనేది జ్ఞానం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ చూడండి, మరి గురువుకే ఎందుకు సేవ చేయాలని అనవచ్చు. ఎట్లా అంటే మనం అంతకుముందు కూడా చూసుకున్నాం, ఒక చెట్టుకు అనేది మనకు పొదలకు వస్తే మొదలకి రూట్స్ కి వస్తే చెట్టు పెరుగుతా అండి, లేకపోతే ఆకులకి ఓన్లీ కాండాలకి దానికి వస్తే పెరుగుతాను, వేర్లు. సో అట్లనే వేర్లకి పోస్తే చెట్టుకు సంబంధించిన మొత్తం అన్ని పోషించబడతాయి కదా, వస్తాయి కదా. సో అట్లనే మనకి గురువు దగ్గర నుంచి నేర్చుకుంటే మనకి అన్ని వస్తాయని ఇక్కడ ఇచ్చారు. ఇంకొకటి లాస్ట్ లో ఏమి ఇచ్చారంటే ఆత్మదర్శులు, అదే ఆత్మదర్శనం ఇచ్చారు కదా, వాళ్ళకి జ్ఞానం వస్తుందని చెప్పారు కదా. ఇప్పుడు నిజమైన వాళ్ళ గురువులు ఎట్లా అంటే మనకి ఇప్పుడు కొందరు ఎట్లా అంటే వాళ్ళకి సిద్ధాంతాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన సిద్ధాంతాలు చెప్తూనే ఉంటారు, నాది ఇది అది అని. కానీ గురువులు అలా కాదు. గురువులు ఎలా అంటే ఆచార్యులు ఎలా అంటే వాళ్ళు అంతకుముందు ఉన్న వాళ్ళని డైరెక్ట్ గా
అవి చెప్తారు. ఒకసారి ఏమైందంటే ప్రభుపాద్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ బుక్ రాశారు కదా, యథాతథం బుక్ ఉంది కదా ప్రభుపాద్ది. సో ప్రభుపాద్ బుక్ యథాతథం. సో ఒకసారి రామానుజాచార్య ఒక డిసైపుల్ వచ్చారు, అంటే ఆ పరంపర శ్రీ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ప్రభుపాదని ఈ బుక్ ఇచ్చేసి చూపెట్టి, ప్రభుపాద గారు మీరు రామానుజాచార్య ఈ శ్లోకాలు దీనికి వివరణ అనువాదం మీరు రామానుజాచార్య ఏది చెప్పారో అదే రాస్తారని చెప్పారు. సో ప్రభుపాద ఏం చెప్పారండి, కరెక్టే కదా, నేను కరెక్ట్ రాసిన, ఎందుకంటే మాది పరంపర, పరంపర. సో మన గురువు దగ్గర నుంచి వచ్చిందే మేము చేసినాం, అది కరెక్టే అని అన్నారు ప్రభుపాద. అంటే మనం దాన్ని అటు ఇటు దాన్ని చేంజ్ చేయకుండా ఉన్నదాన్ని ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఎవరికన్నా మౌంట్ ఎవరెస్ట్ చూసారండి? మౌంట్ ఎవరెస్ట్ అంటే దూరం నుంచి ఫొటోస్ లో అన్నా అది మనకి ఎంత సుందరంగా కనిపిస్తుంది కదా, చాలా అందంగా కనిపిస్తుంది. మనకి ఒకసారి ఎక్కాలనిపిస్తుంది కదా ఫోటోలు చూసినప్పుడు. సో మనం ఎక్కాలనిపించినప్పుడు మనలాగానే ఎవరన్నా ఫోటోలో చూసి మనకి ఫోటోలు చూసిన వాళ్ళని హెల్ప్ చేసుకుని ఎక్కాలనిపిస్తుంది అని హెల్ప్ చేసుకుని మనం ఎక్కగలమా? మనలాగా చూసిన వాళ్ళని, ఫోటోలు చూసిన వాళ్ళని ఎక్కలేము. సో మనం ఎక్కాలంటే ఏం తెలియాలి మనకి? మనం కూడా అది మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కాలంటే ఆల్రెడీ ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు మనకు చెప్తే మనకి ఈజీగా ఎక్కొచ్చు, రావచ్చు. వాళ్ళు చెప్పినప్పుడు మనకి ఎక్కొచ్చు, రావచ్చు. అదే మనకు తెలియకుండా మనతో పాటు అరే నేను కూడా చూసిన, ఆయన కూడా చూసిండు, ఇద్దరం కలిసి పోతామంటే అట్లా కుదరదు కదా. సో మౌంట్ ఎవరెస్ట్ అని చాలా పెద్ద పని. సో అది వాళ్ళని అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఎక్కారో వాళ్ళు వాళ్ళతో పాటు తెలుసు. అట్లే ప్రాక్టికల్ గా మనం ఎక్కాలంటే కూడా మనం ఎవరైతే ఎక్కిలో మనం వాళ్ళ పాటు ఎక్కుతాం. సో ఈ గురువులు కూడా మనం ఎవరైతే చాలా అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళతో నిన్నప్పుడు మనం అనేది ఎలివేట్ అవుతాం అన్నమాట. సో ఇప్పుడు గురువు ఎలా అంటే ఒక పోస్ట్ మ్యాన్ ఉన్నారు. పోస్ట్ మ్యాన్ ఇప్పుడైతే పోస్ట్ మ్యాన్ లేవు కానీ, పోస్ట్ కొంచెం తక్కువ కానీ అప్పట్లో పోస్ట్ లెటర్స్ ఉండే కదా చాలా. పోస్ట్ లెటర్స్ ఏదైనా లెటర్స్ పంపించినప్పుడు మీకు తెలిసే ఉంటారు, ఎవరైనా ఇక్కడ ఎవరైనా ఆల్రెడీ పోస్టులు చేసిన వాళ్ళు ఉంటారు. పోస్ట్ ఏదైనా ఇచ్చినప్పుడు మీరు లెటర్ వేరే వాళ్ళకి పంపాలి లెటర్స్. సో అప్పుడు పోస్ట్ మ్యాన్ ఆ పోస్ట్ లెటర్ ఓపెన్ చేసి దానిలో ఉన్న ఏదైనా మిస్టేక్ ఉంటే చేంజ్ చేసి కొంచెం ఆయనకు ఇష్టం ఉన్నది రాసేసి పంపిస్తారా అండి, లేకపోతే ఉన్నది ఉన్నట్లు ఇస్తారా? మనం సీల్ వేసిన ఎట్లా ఉందో అలాగే వెళ్తుంది, అలాగే వస్తుంది. లెటర్ మనం ఎలా పంపిస్తే అలాగే వెళ్తుంది, అడ్రస్ అలాగే వస్తుంది. లోపలిది కూడా మారదు. లోకల్ కూడా మారదు. సో అలానే గురువు కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రభుపాద ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇంకొన్న డివోటీస్ కూడా చెప్తాను ప్రభుపాద ఎగ్జాంపుల్ కూడా. సో అది అందుకని ఆచార్యస్ కూడా అంతకుముందు ఆచార్యస్ చెప్పినవి వాటిని చేంజ్ చేయరన్నమాట. అట్లా వాళ్ళు ఎలా అయితే పోస్ట్ మ్యాన్ ఎట్లా ఇస్తారో సో దాన్ని యథాతథంగా ఇస్తారు. సో ఇప్పుడు మనం ఇంకా వేరే పర్పస్లు ఉన్నాయి కొన్ని. సో అవి చదవాలనుకున్న అనువాదాలు ఉన్నాయి. అవి చదవాలనుకున్న వాళ్ళు దయచేసి హ్యాండ్ చేయాలి. హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, నేను షేర్ చేస్తాను స్క్రీన్. కనిపిస్తున్నాను. ఓకే, కనిపిస్తుంది ప్రభుజీ. స్థితిగా మాట్లాడుతున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాట్లాడు. భాష్యము. ఆధ్యాత్మికానుభూతి మార్గము నిస్సందేహంగా కఠినమైనది. అందుకే తన నుండే ఆరంభమైనట్టి గురు పరంపరలోని ప్రామాణిక గురువు చెంతకు వెళ్ళమని భగవానుడు మనకు ఉపదేశిస్తున్నాడు. సో ఇప్పుడు మనం చూసుకున్నాం కదా ఎంతమంది గురు పరంపర అనేది ఇంపార్టెంట్. మనం ఇంతమంది అనుకున్నాం కదా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే మనకి ఎవరి సాయం కావాలి? మనలాగా ఎవరైనా కొత్తగా వెళ్తాం అనుకున్న వాళ్ళు కాదు, ఆల్రెడీ అక్కడ వెళ్ళి వచ్చేవాళ్ళు. అక్కడ మౌంట్ ఎవరెస్ట్ దగ్గరలో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంటాయంటే హిమాలయస్ కదా. సో హిమాలయాలకి అది ఈజీగా కొందరు ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళకి అక్కడ లోకల్ అన్నమాట, వాళ్ళు లోకల్స్, వాళ్ళని షేర్పాస్ అంటారు.
సో వాళ్ళు ఎట్లా అంటే పైకి ఎక్కి వస్తా ఉంటారు. సో వాళ్ళు లోకల్స్, వాళ్ళు షెర్పాస్ ఉంటారు. సో వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి లోకల్ కదా. సో మనకి ఏంటంటే కొందరు లోకల్ అనేది మనకి కొంచెం గట్టిగా బలం ఎట్లనో, సో వాళ్ళకి లోకల్ గా ఆ బాడీ అనేది తత్వం అనేది వాళ్ళకి మొత్తం ఇమిడి ఉంటుంది, ఈజీగా వెళ్ళొస్తారు. అదే మనం ఇక్కడ ఉన్న వాళ్ళం అదే అక్కడ ఉండాలంటే మనకి ఎంత ఇబ్బంది అవుతుంది. హిమాలయాస్ లో ఆ చలికి గడ్డ కట్టి మనం ఉండలేం, అంతే కదా. సో అందుకని అందరూ దయచేసి వీడియోస్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇంటరాక్టివ్ గా ఉంటుంది. సో మనం వెళ్ళలేం. అట్లనే ఇప్పుడు ఫారినర్స్ కూడా వాళ్ళకి అక్కడ ఎంత హీట్ ఉంటుంది, వారు ఇక్కడికి వచ్చి తట్టుకోలేరు, కానీ మనకి హీట్ అనేది ఈజీగా ఉంటుంది. సో అట్లనే షెర్పాస్ కూడా వాళ్ళకి అక్కడ ఈజీగా ఎక్కి వస్తూ ఉంటారు. సో వాళ్ళ గైడెన్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. సో వాళ్ళు అనేది ఎట్లా అంటే సులభంగా ఎక్కి దిగుతూ ఉంటారు. అదే వాళ్ళకి సేఫ్ రూట్స్ అనేది ఈజీగా తెలుసు. ఎట్లా అంటే ఎట్లా నుంచి వెళ్ళాలి, ఎట్లా నుంచి రావాలని తెలుసు. కానీ మనకు అట్లా కాదు. మనకి ఒకవేళ ఎక్కడ కాలు పడితే ఎక్కడ ఏమవుతుందో తెలియదు. మనం చూస్తున్నాం కొన్ని ఇన్సిడెంట్స్. కొందరు అంటే కొంచెం గైడెన్స్ లేకుండా పోతూనే ఉంటారు, జరిగిపోతూనే ఉంటారు వాళ్ళ గురించి. సో అట్లా మనం గైడెన్స్ తీసుకుని వెళ్తే ఈజీగా ఉంటుంది. అట్లనే మన ఆధ్యాత్మిక దగ్గర కూడా మన గైడెన్స్, మన గురువులు ఉన్నారు కదా, సో వీళ్ళన్నారు సేఫెస్ట్ గైడెన్స్ ఇస్తారన్నమాట. ఎంత ఈజీ గైడెన్స్. ఈ పరంపర తెలిసిన గురువులు మన భక్తికి ఎట్లా ఈజీగా సేఫ్ రూట్ అనేది వాళ్ళందరూ మనకు తెలియజేస్తారు. ఓకే, మనకి ఇట్లా సేఫెస్ట్ గైడెన్స్ ఇస్తారు గురువు అని. సో మనం నెక్స్ట్ ఇంకేమన్నా చూద్దాం, ఒక నిమిషం షేర్ చేస్తాను. సో గురువులు మనకి సేఫెస్ట్ గైడెన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఆండ్రాయిడ్ చేస్తాం. కృష్ణ పవన్ మాత్రం. హరే కృష్ణ ప్రభుజీ. ఈ పరంపరగా సిద్ధాంతాన్ని పాటించకుండా ఎవరు ప్రామాణిక గురువు కాలేరు. భగవంతుడే అదే గురువు, ఆది గురువు. గురు పరంపరలో ఉన్నట్టి వ్యక్తి భగవత్ సందేశాన్ని యథాతథంగా తన శిష్యునికి అందజేయగలుగుతాడు. తన స్వంత పద్ధతిని తయారు చేసుకోవడం ద్వారా ఎవడు ఆధ్యాత్మిక అనుభూతిని పొందలేడు. లాస్ట్ లో కొంచెం మీ వాయిస్ లో అయింది నాకైతే. తన స్వంత పద్ధతిని తయారు చేసుకోవడం ద్వారా ఎవడు ఆధ్యాత్మిక అనుభూతిని పొందలేడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో చాలా మంది ఎట్లా అంటే నేను గురువును మనం చూస్తూనే ఉంటాం. అందరు ఆధ్యాత్మిక గురువులు చాలా మంది ఉంటూనే ఉంటారు. అట్లే కొంతమంది ఎట్లా అంటే నేనే దేవుణ్ణి పూజలు చేయాలి, ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పేసి చాలా మంది అయితూనే ఉంటారు. వాళ్ళు జరిగిపోతూ ఉంటారు. వాళ్ళ దేవుడు అయితే దేవునికి మనం ఏమైనా పుట్టుకలే చావలే అని చెప్పాం కదా. ఆయన లీలలు ఉంటాయి. కానీ వీళ్ళ లీలలు అంటే నార్మల్ గా ఇప్పుడు పోలీసులకు కావాలి జరుగుతూనే ఉంటాయి, తెలుస్తూనే ఉంటాయి వాళ్ళు ఎట్లా చేస్తున్న వాళ్ళు. సో వీళ్ళంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే నార్మల్ గా వాళ్ళ సొంత వాళ్ళు తెలిసిన నాలెడ్జ్ ని ఇవ్వడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి ఈ గైడ్ బ్లైండ్ గా ఇస్తారు, వాళ్ళ గైడెన్స్ అన్నమాట. సో వాళ్ళు ఎట్లా అంటే ఇట్లా యాక్ట్ చేస్తా అంటారు. సో ఇది నాకు తెలుసు. కానీ గురువులు ఎలా అంటే వీళ్ళు ఒక వేరే వాళ్ళు అయితే తప్పుడు సమాజాన్ని సృష్టిస్తున్నారు అన్నమాట. అదే కృష్ణ ఏం చెప్పింది, మనకి నాలెడ్జ్ అనేది పక్కా ఒక పరంపర నుంచి రావాలని చెప్పారు కదా, మనం నేర్చుకున్నాం ఇంతమంది గురువు. సో ఎందుకు అది అంటే డైరెక్ట్ గా భగవంతుడి నుండే వచ్చేస్తుంది. మనం నేర్చుకున్నాం కదా, ఇది కృష్ణ నుంచి వివాస్ పాల్కి అది అయిపోయిన తర్వాత మనం బ్రహ్మ మధ్వ ఈ సంప్రదాయాల నుంచి నేర్చుకోమన్నారు. సో మరి భగవంతుడు ఏం చెప్పారు, కృష్ణుడు మనకి ఫస్ట్ టీచర్, ఆది గురువు అని అన్నాం కదా. ఆది గురువు అంటే ఆది అంటే ఫస్ట్ అన్నమాట. సో కృష్ణుడు అంటే మనకి ఫస్ట్ గురువు. సో గురువు ఏమనుకుంటా అంటే ఆయనకు తెలిసింది వేరే వాళ్ళు నేర్చుకొని మళ్ళీ అదే చెప్పాలనుకుంటారు, కానీ డిఫరెన్స్ చేస్తా అనుకోరు కదా. సో గురువు కూడా ఇట్లా క్లియర్ గా, గురువు ఎలాంటి ఇంతమంది మనం ఇమేజెస్ చూస్తూనే ఉంటారు, మీరు ఇమేజ్ గమనించండి. సో అందుకని నేను ఈజీగా మీకు అర్థమైతే అని చెప్పి అందులో ఇమేజ్ కూడా పెట్టాను. సో మా భువన కూడా హెల్ప్ చేసింది, థ్యాంక్ యూ. సో మీరు గురువు ఎలాంటి అంటే ఒక విండో లాగా క్లియర్ గా ఉంటుంది. అదే ఇప్పుడు మీరు అందులో ఇమేజెస్ లో చూసే ఉంటారు, ఇమేజెస్ కి విండోస్ కి రెడ్ కలర్ ఉంది అనుకోండి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనుకోండి. మనకి ఎట్లా సూర్యరశ్మి వస్తే ఆ కలర్ ప్రకారం అక్కడ మొత్తం ఇంతమంది చూసే ఉంటారు, మొత్తం ఆ కలర్ డిఫరెంట్ కలర్స్ కనిపించాయి, అంతేనా? కాబట్టి అందరికి థ్యాంక్ యూ.
ఎస్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి. కానీ అదే పక్కన ఇంకొక ఫోటో ఉంది. మనకి విండో క్లియర్ గా ఉంది అనుకోండి, దుమ్ము పట్టకుండా క్లియర్ గా ఉంటే ఎట్లా సూర్యరశ్మి ఉందో సో అదే సూర్యరశ్మి మనకి ఇక్కడ వస్తుంది. సో గురువు అనే వాళ్ళు మనకి వాళ్ళు ఇచ్చే జ్ఞానాన్ని చేంజ్ చేయకుండా మనకి అలా ఇస్తారు. డైరెక్ట్ గా కృష్ణ మెసేజ్ ని షేర్ చేస్తారు అని మనకి ఇందులో చెప్పబడింది. సో నెక్స్ట్ ఇంకేం చెప్పారో ఒకసారి చూద్దాం. ఇంతమంది చూసాం కదా. హ్యాండ్ రైట్ చేసి విజయలక్ష్మి మాత. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. అయినా చదవనా గురుజీ? అయినా మూర్ఖులైన కపటులకు అదే మోజుగా ఉంటుంది. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మపదము నేరుగా భగవానుని చేతనే వివరించబడిందని శ్రీమద్ భాగవతము తెలిపింది. సో మనకి ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మనకి మీరు యూట్యూబ్ వీడియోస్ అవి చూస్తే మీకు డిఐవై అని వీడియోస్ ఉంటాయి కొన్ని. ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్, నువ్వే చేసేసుకో. ఎవరైతే వాళ్ళ సొంత ఆలోచనలతో క్రియేట్ చేస్తారు, సొంత నిర్ణయాలతో క్రియేట్ చేసి భక్తి ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఆ యోగా ఇట్లా చేయాలి, ఆ యోగా అట్లా చేయాలి అని వాళ్ళకి చెప్తా ఉంటారు. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే, నార్మల్ గా ఏదైనా రోగం వచ్చింది, రోగం వస్తే మనకు తెలిసిన ఇది వైద్యం పడితే వైద్యం వేసుకుంటే తగ్గుతుంది అంటే డాక్టర్ కన్సల్ట్ లేకుండా బాగుంటుందా? అది చాలా డేంజరస్ కదా. డాక్టర్ కన్సల్టెన్సీ లేకుండా అది కొంచెం చాలా డేంజరస్. చిన్న తలనొప్పి చిన్న అంటే ఏదో ఒకటి, కానీ కొంచెం ఎక్కువ అవుతుంటే చాలా డేంజరస్ అవుతుంది మనకి చాలా. సో అట్లనే మెంటల్ ప్రిపరేషన్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు అన్నమాట. సో ఇది ఎట్లా అది అట్లా వాళ్ళ సొంత ఆలోచన చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది ఈ మెటీరియల్ వల్ల ఏమంటారంటే, మెటీరియల్ వల్ల ఉన్న వాళ్ళని సఫల సుఖం అంటారు. అంటే చూడండి, అంటే నమ్మలేని దాన్ని నమ్మలేడు. మనం చెప్పుకొని కదా, ఈ 84 లక్షల జీవరాశులు ఉంటాయని. 84 లక్షల జీవరాశుల్లో మనం ఒక జీవి నుంచి ఇంకో జీవికి ఇలా తిరుగుతూ ఉంటామని. సో దాన్ని చూయించు అంటే ఈ ఆనందాన్ని, ఇది ఆనందం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది, ఇట్లా ఆనందం తిరుగుతూ ఉంటాం. నమిలిన దాన్ని నమిలితే మనకి నమిలితే మనకి ఏమొస్తుంది అంటే ఏం రాదు, పిప్పే. జ్యూస్ అనేది ఉంటుంది అందులో, నమిలితే జ్యూస్ అనేది ఉండదు కదా. ఏమైనా ఉపయోగం ఉంటుంది నమిలేదాన్ని నమ్మడం వల్ల? జ్యూస్ అనేది ఉండదు. సో అందుకని ఏం చెప్తారంటే, ప్రతి ఒక్క దానికి భగవంతుడు మనకి సొల్యూషన్ ఇచ్చిండు. ఏం సొల్యూషన్ ఇచ్చిండు? ఈ మాన్యువల్ ఇచ్చిండు, భగవద్గీత అనేది మాన్యువల్ కదా, అందులో మనకి అన్ని రాసిచ్చారు. సో ధర్మం అనేది సో ఈ ధర్మం అనేది మనకి ఎట్లా కాపాడుకోవాలి అట్నే సాక్షాత్ భగవంతుడే మనకి ఇది ఇచ్చారు కదా. సో దీన్ని మనం ఎట్లా కాపాడుకోవాలో మనకి ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎట్లయితే మనకి లా ఆఫ్ గ్రావిటీ అని ఉంటుంది. ఎట్లా అంటే ఇది వాళ్ళకు ఓట్ చేసి ఈ గ్రావిటీ ఇట్లా పడింది. యాపిల్ న్యూటన్ లా ఉంటుంది, పైనుంచి కింద పడింది, ఇది లా ఆఫ్ గ్రావిటీ. ఈ ఓట్లేసి వాళ్ళు అట్లా చేయలేదు. అట్లనే ధర్మాన్ని కూడా వేరే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రాయలేదు, వాళ్ళ ఓట్లతో చేయలేదు. డైరెక్ట్ ధర్మాన్ని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే మనకి అందించారు. అది ఇందులో మనకి చెప్పబడింది. సో నెక్స్ట్ మనం ఒక చూద్దాం. విజయలక్ష్మి మొదలు అన్మ్యూట్ చేస్తాను. అందరూ ఆండ్రాయిడ్ చేసుకోండి దయచేసి. నీటిలో పెట్టండి. హరే కృష్ణ గురించి చదవండి. అందుకే మానసిక కల్పన లేదా శుష్కవాదాలు మనిషికి సరి అయిన మార్గం చేరడానికి తోడ్పడవు. అలాగే జ్ఞాన గ్రంథాలను
స్వతంత్రంగా అధ్యయనం చేయడం ద్వారా కూడా మనిషి ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని సాధించలేడు. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఏం చెప్పారంటే, కొంతమంది ఎట్లా అంటే వాళ్ళ ప్రాక్టీసే మనం అనుకున్నాం కదా, నేను 10 ప్రశ్న చేయాలని చెప్పి. కొంతమంది ఎట్లా అంటే వాళ్ళని కరెక్ట్ అని డిబేట్ చేస్తూనే ఉంటారు. ఇది ఎందుకు, ఇది ఇట్లా కాదు, అట్లనే, అట్లా ఎందుకు, ఇట్లా కాదు. సో ఇట్లాంటి వాళ్ళు ఏమంటే నాలెడ్జ్ అనేది, ఇంటెలిజెన్స్ అనేది ఎట్లా అంటే మనకి అక్కడ ఉండిపోతుంది. వాళ్ళకి అంతే ఉంటుంది. చివరి వరకు కూడా వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఆ క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. క్వశ్చన్లు వాళ్ళు మనం చెప్పే ఆన్సర్ ని అర్థం చేసుకోలేకపోతారు. ఇది జ్ఞానవాదీస్ అంటారు. సో వాళ్ళకి ఎట్లా అంటే కొంచెం జ్ఞానం తెలుస్తుంది, దానికి అటాచ్ అయిపోయి ఉంటారు. అసలు ఆశ్చర్యలో ఏమొచ్చింది అది అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. సో ఇది ఎట్లా అంటే నార్మల్ గా ఇప్పుడు ట్రెడ్మిల్ ఉందండి. ట్రెడ్మిల్ లో మీరు జిమ్ లో అనే ఫోటో చూస్తూనే ఉంటారు. ట్రెడ్మిల్ మీద నడుస్తూ ఉంటారు. సో వాళ్ళు నడుస్తూనే ఉంటారు కానీ ముందుకు వెళ్ళలేరు. సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే ముందుకెళ్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు అక్కడే ఒక్కటే ప్లేస్ లో ఉంటారు. కానీ పక్క వాళ్ళకి మేము నడుస్తున్నామా, ముందుకెళ్తున్నాం అని ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్పారంటే మనం ఎవరైనా మీరు ఎవరైనా చెప్తారా? నార్మల్గా ఓన్లీ డాక్టర్లో ఓన్లీ బుక్కులు చదివి డాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారండి? ఓన్లీ అదే డాక్టర్ యాక్సెప్ట్ చేస్తారు, బుక్కులు చదివి డాక్టర్ చేస్తారు. డాక్టర్ యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే నిమిషం డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేసి ఆయన సర్టిఫికేషన్ ఉండాలి. సో దాన్ని అప్రెంటిస్ అంటారు కదా, అప్రెంటిస్షిప్. డాక్టర్ చదివిన తర్వాత, బుక్ చదివిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మా ఇంటర్న్షిప్ ఎట్లా చేస్తారు, ఇది అప్రెంటిస్షిప్ చేసి ఒక సీనియర్ డాక్టర్. నార్మల్ గా మళ్ళీ అప్రెంటిస్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఓన్లీ వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర నేర్చుకోతారు. వాళ్ళిద్దరు వెళ్ళి నేర్చుకోరు కదా, ఒక సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు. సో నేర్చుకున్నప్పుడే ఆ ల్యాబ్ అనేది మనకి సర్జన్ గా అవ్వగలుగుతుంది. సో ఇది కూడా అట్లనే, సీనియర్ అంటే మనకి గురువులు పరంపర నుంచి నేర్చుకోవాలి. లాస్ట్ లో ఈ చదివేసి మనం సీరియస్ సరేనండి. హరే కృష్ణ ప్రభుజీ, మీరు ఒప్పుకుంటే ఇందాక కృష్ణ పావని మాతాజీ ఎత్తారు. సో మీరు ఆ మాతాజీని చదవమంటే కృష్ణ కుమారి మాతాజీ చదివారు. సో కృష్ణ పావని మాతాజీకి మీరు ఒప్పుకుంటే ప్రభుజీ ఆమెకి ఇస్తాను ఛాన్స్. హరే కృష్ణ. ఓకే మేడం, ఐ థింక్ ఇది పెద్దగా ఉంది. మీరు ఒక చదవండి కొంచెం. సారీ మాతాజీ, నేను వినలేదు సరిగ్గా. అయ్యో పర్లేదు మాతాజీ. కృష్ణ భవన్ అదే నేను ఇంకా చెప్పాను కదా, చాలా మంది చదివేది ఉందని చెప్పి, అందుకే అందరికి అవకాశం ఉంటుంది. ఓకేనా? హరే కృష్ణ ప్రభుజీ, అయితే చదువుతాను. జ్ఞానాన్ని పొందడానికి అతడు ప్రామాణిక గురువు దగ్గరకు తప్పకుండా వెళ్ళాలి. అటువంటి గురువును సంపూర్ణ శరణాగతితో స్వీకరించాలి. మిథ్యాహంకారము లేకుండా తాను సేవకుడైనట్లుగా ఆయనను సేవించాలి. ఆత్మదర్శి అయిన గురుదేవుని సంతృప్తియే ఆధ్యాత్మిక జీవన ప్రగతి రహస్యము. విచారణలు, శరణాగతి అనేవి ఆధ్యాత్మిక అవగాహనకు చక్కని సమ్మేళనమవుతాయి. హరే కృష్ణ గురువు. కృష్ణ భవాని మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శరణాగతి సేవ లేనిదే గురువును అడిగిన ప్రశ్నలు ప్రభావితము కాబోవు. మనిషి తప్పక గురుదేవుని పరీక్షలో నెగ్గాలి. శిష్యుని నిజమైన కోరికను గమనించినప్పుడు ఆయనే సహజంగా నిజమైన ఆధ్యాత్మిక అవగాహనను అతనికి వరంగా ఇస్తాడు. సో మనకి ఇక్కడ ఏం చెప్పారు? శరణాగతి అనేది నమ్మకం, విధేయత. ఈ రెండు ఇంపార్టెంట్ శరణాగతిలో, నమ్మకం, విధేయత. సో మనం నమ్మకం అంటే మరి గుడి నమ్మకం కాదు. శరణాగతిలో ఎట్లా అంటే ఒక స్టూడెంట్ తన కోచ్ని నమ్మి వాళ్ళ ఎట్లా అంటే కోచ్ చెప్పినవి చేస్తారు. ఇప్పుడు మనకి ఇవి మిలిటరీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మిలిటరీలో మనకి ట్రైనర్ ఉంటారు.
వాళ్ళు ట్రైనర్ చెప్పింది వీళ్ళు ఎట్లా ఎంత వాళ్ళు నమ్మేసి గుట్టలు ఎక్కాలి, గుట్టలు దుకాణాలు దూకేస్తారు అంతే. ఏదైనా బురద నుంచి వెళ్ళాలి, మీరు మిలిటరీ ట్రైనింగ్ చూస్తారు కదా ఎంత కష్టం ఉంటుందో. వాళ్ళు అవన్నీ వాళ్ళకి వెళ్తా ఉంటుంది కానీ వాళ్ళు ట్రైనర్ చెప్తారు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది అట్లాంటి ఒడిదుడుకులు ఉంటాయి కదా. ఇప్పుడు అడవిలో అనే యుద్ధానికి, అడవిలో ఏదైనా యుద్ధానికి, లేదంటే ఇక్కడ అంటే కొండ దగ్గర యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరంతా ట్రైనింగ్ ఉండాలి కదా. సో అట్లా వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా వెళ్తారు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ముందే, మనం ఏం చెప్పాం, ఫ్రూట్స్ ని వాటర్ పోస్తే మొత్తం హోల్ ట్రీ అనేది వచ్చేస్తుంది. సో అట్లనే మనకి గురువుని సాటిస్ఫై చేస్తే ఎట్లయితుందో ఆటోమేటిక్ కృష్ణ కూడా సాటిస్ఫై అవుతాడు. మీరు అనుకోవచ్చు మరి ఎట్లా అంటే మరి వీళ్ళు గురువుని ఎందుకు సాటిస్ఫై చేయాలి? ఎందుకంటే కృష్ణ కూడా చెప్పారు కదా, నా దగ్గర నుంచి గురు శిష్య పరంపర ద్వారా వస్తుంది. సో అది మనం తెలుసుకోవాలి. మనం ఎప్పటికీ క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకి అది క్వశ్చన్ లాగానే ఉండిపోతుంది. దానికి ఉన్న అసలు అక్కడ అది ఎలా వచ్చింది తెలుసుకోవడానికి మనం ఆలోచించే జ్ఞానం అనేది మనకు రాదు. ఎందుకంటే ఆరోగ్యన్స్ లో ఉంటాం, అహంకారంలో ఉంటాం. మనం ఎందుకోసం ఇక్కడ అది ఫాల్స్ ఈగో, మిథ్య అహంకారం ద్వారా మనం ఈ లోకానికి వచ్చామని మనం నేర్చుకున్నాం. ఫాల్స్ ఈగో అని నేర్చుకున్నాం కదా. మైండ్ ఇంటెలిజెన్స్, ఫాల్స్ ఈగో 3 ఉంటాయి. మైండ్ ఇంటెలిజెన్స్ ఫార్వర్డ్ అవుతుంది, ఫాల్స్ ఈగో, మనం ఫాల్స్ ఈగో ద్వారా వచ్చాం, మిథ్య అహంకారం. సో అట్లనే ఈ మిథ్యాహంకారం మనల్ని ఎట్లా వదిలిపెట్టాలి? అలా అని మనం ఎట్లా అంటే మిథ్యాకారాన్ని డైరెక్ట్ వదిలిపెట్టి ఓన్లీ వాళ్ళని సమర్పణ ఇవ్వడమేనా అంటే అట్లా కాదు. సో ఓన్లీ సమర్పణ ఇస్తున్నాం సెంటిమెంట్ లెక్క అయిపోతుంది. ఇప్పుడు కొందరు చేస్తారు కదా, ఆయన చెప్పారు నేను చేస్తాను, గురువు చెప్పాను నేను చేసాను కరెక్టే. కానీ కొన్నిసార్లు మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు గురువు గారు ఇది ఇట్లా చేయడం వల్ల నాకు ఇట్లా అనిపిస్తుంది, దీనివల్ల మనకి ఏం ఉపయోగం, అది మనం అడగడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే క్వశ్చనింగ్ చేయాలి అట్లనే సమర్పణ, ఈ రెండు ఉన్నప్పుడే అండర్స్టాండింగ్ అనేది ఒకటి వస్తుంది. మనం ఈ రెండు కొన్ని ఖచ్చితంగా ఉండాలి. అందుకే మన లైఫ్ కూడా చాలా టెస్ట్లు పెడతాయి. ఎట్లా అంటే మనల్ని చెక్ చేస్తా ఉంటుంది, ఇటు పోవాలి. ఈ ఎగ్జామ్, మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాస్తారనుకోండి, పరీక్షలు అనేటివి, పరీక్షలు మనం ప్రతిసారి పరీక్షలు పెడతా ఉంటారు కదా. ఓన్లీ స్కార్ అయిపోయినప్పుడు ఓన్లీ బుక్కులు చదువుతూ ఉండి అట్లా ఉండదు కదా. పరీక్షలు అనేది మనకి ఎందుకు టెస్ట్ చేస్తా అంటే మనం స్థిరంగా ఉన్నామా లేదా, స్టూడెంట్ గా అంటే మనం నేర్చుకోవడానికి స్టడీగా ఉన్నామా లేదా. స్టడీగా ఉన్న తర్వాత మళ్ళీ స్టూడెంట్ లైఫ్ లో ఏంటిది, స్టడీగా స్థిరంగా ఉండడం, తర్వాత వినయంగా. అంటే మనకి ఏదైనా నేర్చుకోవడం అంటే ఓన్లీ జ్ఞానం నేర్చుకోవడం కాదు. మన ఇప్పుడు స్టూడెంట్స్ లైఫ్ అంటే ఏంటంటే మన పద్ధతులు, అలవాట్లు కూడా అంటాం కదా. సో అట్లా వినయంగా ఉండడమా లేదా. అట్లే క్రమశిక్షణ కూడా మనం నేర్చుకున్న ఒక కదా, క్రమశిక్షణ పెట్టినప్పుడే కదా మనం ఏదైనా దానికి వాల్యూ ఉంటుంది. సో ఇవన్నీ టెస్ట్ చేస్తాం అనమాట. ఇంతకుముందు మనము ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం, ఇంటర్న్షిప్ అని. ఏదైనా కంపెనీలోకి ఇంటర్న్షిప్ వెళ్ళాలంటే ఆ రోల్ కి ఆయన అర్హులని వాళ్ళు ఎట్లా నిర్ణయిస్తారు సీనియర్లు అంటే, లాస్ట్ లో వీళ్ళు ఇప్పటివరకు అన్ని నేర్చుకున్నారు పద్ధతిగా, అట్లా వీళ్ళకి వినయం ఉందా, క్రమశిక్షణ ఉందా, ఇవన్నీ ఉన్నది చూసేసుకొని వీళ్ళకి నెక్స్ట్ రోల్ కి కంపెనీలో జాబ్ కి వాళ్ళకి అవకాశం ఇస్తారు. సో అట్లే మనం గురువుని కూడా మనం సరెండర్ అయ్యామనుకోండి, సో గురువు అనేది మనకి గెలిపేస్తారు ఆధ్యాత్మికంగా ఉన్నాం. ఈ లాస్ట్ ఇంకొకటి ఉందండి, అది చూసినాక మనం వెళ్దాం. అనువాదం కొంచెం ఎంత త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇది లాస్ట్ లో చదవండి ఒకసారి. ఎవరు చదువుతారు ఇక్కడ? దయచేసి హ్యాండ్ రైట్ చేసేయండి లాస్ట్. అయితే లాస్ట్ లక్ష్మీ మాతాజీ అప్పుడు కూడా రైజ్ చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. గ్రుడ్డిగా అనుసరించడం, అర్థం లేని విచారణలు రెండు కూడా ఈ శ్లోకంలో ఖండించబడ్డాయి. మనిషి గురువు నుండి కేవలం వినయంగా వినడమే కాకుండా అణకువతో, సేవతో, విచారణతో ఆయన నుండి స్పష్టమైన అవగాహన కూడా పొందాలి. ప్రామాణిక గురువు స్వభావరీత్యా శిష్యుని పట్ల పరమ కరుణతో ఉంటాడు. అందుకే శిష్యుడు అణకువతో సర్వదా సేవ చేయడానికి సిద్ధపడి ఉన్నప్పుడు జ్ఞానము, విచారణల పరస్పర ఇచ్చిపుచ్చుకోవడాలు పరిపూర్ణం అవుతాయి. సో మనకి ఇప్పుడు ఏం చెప్పాలి ఇక్కడ, ఇచ్చిపుచ్చుకోవడం.
సో ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, వాళ్ళు విధేయతతో ఉండవాలి. సో మనం ఎప్పుడంటే మనం విద్యను యూజ్ చేయకుండా ఫాలో అవ్వకూడదు. అలానే మన అహంకారాన్ని కూడా దాన్ని కూడా ఫాలో అవ్వద్దు. ప్రశ్నలు వేస్తూ ఒకరికొకరు ఉండాలి. ఒక రోల్ మోడల్ గా ఉండే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, ఎవరైతే గురువు యొక్క ఆదేశాలను పాటిస్తూ సేవ చేస్తూ మనం విన్నాం కదా, గురువు యొక్క శరణాగతి పొందడం, అట్లే ప్రశ్నలు వేస్తూ సేవలు చేయడం, ఈ 3 చేస్తే ఆ శిష్యుడు అనేది గురువుకు చాలా దగ్గరగా ఉంటాడు. గురువు చాలా అతనికి జ్ఞానాన్ని కాస్ట్లెస్ మర్సీ అంటారు. ఏంటంటే ఈ కరుణతో కూడిన సేవ జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చేస్తా ఉంటాడు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం ఏమేమి నేర్చుకున్నామంటే, ఫస్ట్ది ప్రణిపాత అనుకున్నాం కదా. ప్రణిపాత అంటే యాటిట్యూడ్. మనం డైలీ ఇవన్నీ చూస్తూ ఉండాలి. ఏది నాకెంత తెలుసు, నాకు ఇది తెలియదు. సో ఇది తెలియకపోతే మనం గైడెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ది ప్రణిపాత. సెకండ్ పరిప్రశ్నం, అంటే ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు నాకు కూడా అన్ని తెలియదు. నేను కూడా నాకు ఏదైనా డౌట్ వస్తే ఇంకా నెక్స్ట్ శిష్యులు వాళ్ళని అడుగుతాను. సో మనం కూడా అందరం ఇప్పుడు భక్తిలో ఒక వెళ్ళే వాళ్ళమే కదా. సో మనకి ఏదైనా తెలియనప్పుడు మనం ప్రశ్నలు వేస్తూ ఉండాలి. ఆ ప్రశ్నలు వేసేది ఎలా? సిన్సియర్ గా ఎలా అయితే అర్జునుడు కృష్ణుని అడిగిలు కదా, ఎట్లా సిన్సియర్ గా అడిగిల్లు, నేనే శిష్యుడిని, నువ్వే గురువును, దయచేసి నాకు ఇది అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలో అని సిన్సియర్ గా అడిగి, అట్లే అది కూడా మనం అడగాలి. ఇది తర్వాత సేవ ఎలా ఉండాలి? కొంత సేవ నార్మల్ గా టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి ఏదైనా సేవ చేయడం, లేదంటే మనకి కొంత ఆన్లైన్ లో సేవలు చేయడం, మీకు ఎలా వీలైతే అలా మనకి కొంచెం మనకి నేర్చుకోవడానికి ఇంకా ఎట్లా సేవ చేయడం. సో ఆ సేవ చేయడానికి మనం ట్రై చేయాలి. టెంపుల్లో చాలా సేవలు, చిన్న సేవ నుంచి వెళ్ళి ప్రసాదం ప్యాకింగ్ కాడి నుంచి వెళ్ళి చాలా సేవలు ఉంటాయి. మీరు ఎంత వీలైతే అంత సేవలు చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే మనకి కరెక్ట్ మనం మళ్ళీ ఇంకొకటి కరెక్ట్ పరంపరను, భగవంతుడు ఏం చెప్పారు, పరంపర అని చాలా సార్లు చెప్పారు. పరంపరను చూజ్ చేసుకోవాలి. సో మనకి మొత్తం 4 పరంపరలు ఉంటాయి. బ్రహ్మ, ఎంతమంది చెప్పారు మనం రాసుకున్నారు కొంతమంది డివోటీస్ కూడా, బ్రహ్మ, రుద్ర, శ్రీ, కుమార అని. సో ఈ 4 సంప్రదాయాలు ఇప్పుడు మనం నేర్చుకునేది బ్రహ్మ సంప్రదాయం నుంచి వచ్చింది. అలా బ్రహ్మ మధ్య గౌడీ సంప్రదాయం. సో మన పరంపర నుంచి నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఆచార్యులు చెప్పినే మనకు వస్తుంది. అట్లానే వివరాలు పడితే బ్లైండ్ గా వాళ్ళని ఫాలో అవ్వకుండా మనం నేర్చుకోవాలి. కొంతమంది బయట ఉంటారు, వాళ్ళు ఏ సంప్రదాయం చెప్పమన్నా కూడా వాళ్ళకి తెలియదు అంటారు. వాళ్ళు ఓన్ గా చేసింది చెప్తా ఉంటారు. సో అట్లయితే మనం చూడలేము ఓన్ గా చేయడం వల్ల. అందుకనే పరిప్రశ్నలు వేస్తూ ఓన్ గా ఉన్నాయనుకోండి, మనం ఇంతకుముందు కూడా చేసాం కదా, ఓన్ సిద్ధాంతాలు నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే డివైట్ అయిపోతుంది. మన సూర్యరశ్మి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, సూర్యరశ్మి ఎలా అయితే పారదర్శకంగా రావాలంటే అర్థం ఉండాలి, క్లియర్ గా ఉండాలి. సో అది తర్వాత మనం లాస్ట్ లో ఇంకోటి ఏం చేయాలంటే, మనం రోజు అనేది మనం సాధన చేయాలి. మనం ఇప్పుడు డివోటీస్, ఇంతమంది డివోటీస్ ఉన్నారు కదా, మనం చేస్తున్నాం కదా, రోజు ఏం చేస్తున్నాం, జపం చేస్తున్నాం కదా, జపం చేయడం, అట్లనే ప్రభుపాద్ బుక్స్ చదవడం, కీర్తన్ వినడం, కీర్తన్ పాడడం, అట్లే లాస్ట్ లో ప్రసాదం కూడా అందరికి ఇంపార్టెంట్. ప్రసాదం లేకుండా మనం ఉన్నాం. సో ప్రసాదాన్ని మనం దేవునికి అర్పించి, మనం దేవునికి అర్పించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. సో ఇవన్నీ మనం ఇందులో నేర్చుకుంటాం. ఇప్పుడు మీరు ఏమైనా చెప్పండి. సో కృష్ణుడు మనకి చాలా ప్రాక్టికల్ గా అది ఇచ్చారు కదండి. దీంట్లో ఏమి ఇచ్చారు? ఈ ప్రాక్టికల్ గా 3 ఇచ్చారు. ఏంటి చెప్పండి ఇందులో. శరణాగతి. ఒక్కరు. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఇంకొకరికి అవకాశం ఇస్తాం మాకు. థ్యాంక్ యూ. ఓకే, భవానికి మాతాజీ చెప్పారు శరణాగతి అని. ఇంకొకరు సేవ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ కుమార్ మాతాజీ చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మీ మాతాజీ చెప్పారు. సో మన ప్రశ్నలు విచారణ చేయడం సరైన. సో ఎట్లయితే థ్యాంక్ యూ మాతాజీ. సో ఎట్లయితే పాయింట్ చూసే వాళ్ళు మనకి అర్జునుడు సరెండర్ అయినట్లు మనం కూడా గురువుని సంప్రదించాలి. సరెండర్ అయ్యి మనకి మన క్వశ్చన్లు ఉంటే విచారణ చేయడం, వినయంగా అడగడం, పేషెంట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా,
పేషెంట్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన పేషెంట్కి వెళ్ళినప్పుడు ఎట్లా అడుగుతాం, వినయంగా అడుగుతాం. సో అదే మనం కూడా చేయాలి. ఏదో సవాల్ వేసినట్టు కాకుండా పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా చేస్తాం అది చేయాలి. అట్లనే సేవ చేస్తున్నప్పుడు మనది ఉద్దేశం ఎట్లా ఉండాలి, సేవ చేస్తున్నప్పుడు హృదయపూర్వకంగా మనం చేయాలి, మృదువుగా. నేను చెప్పాం కదా కోమలంగా చేయాలి. ఓకే స్థితిగా మొదటి మనం అయిపోయినాక చూద్దాం. సో ఎట్లా 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 స్మూత్గా చేయాలి. ఇట్లా మన ఇంటర్న్షిప్ కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక కంపెనీలో ఎవరైనా ఇంటర్న్షిప్ ఉంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయరు, మృదుగా అక్కడ ఉన్న సీనియర్ ని అడిగి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని చేస్తారు. సో ఇది అట్లే మనం ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళే చెప్పినప్పుడు వాళ్ళే చెప్తా అనుకుంటారు, వాళ్ళే గురువు లెక్క. అట్లా వినొద్దు. మనం ఏం వినాలి, గురువు ఎలాంటి వారు ఎలాంటి వారు ఉండాలి, మనం నేర్చుకున్నాం ఏది మనలా ఓన్లీ వాళ్ళకు కూడా తెలియదు అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవద్దు. ఏది మౌంట్ ఎవరెస్ట్ మనం నేర్చుకున్నాం కదా, గుట్ట ఎక్కాలంటే, లేదంటే ఎవరెస్ట్ హిమాలయాలు ఎక్కాలంటే అక్కడ షేర్పాస్ అని ఉంటారు. సో వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఆల్రెడీ అక్కడ తెలుసు. సో అట్లే మన గురువు దగ్గర నుంచి కూడా నేర్చుకున్నప్పుడే ఆ సత్యాన్ని మనకి అనేది బోధించబడుతుందని ఇంకా నేర్చుకున్నాం. ఇంకేం ఎగ్జాంపుల్ నేర్చుకున్నాం అంటే మనం మీ ఫొటోస్ కూడా పెట్టాను. అందులో ఒకటి విండోస్ అనేది సూర్యరశ్మి అనేది వచ్చినప్పుడు క్లియర్ గా రావాలంటే విండో అనేది క్లీన్ గా ఉండాలి. కలర్ ఉన్నాయి అనుకోండి, అట్లనే డివేట్ అయిపోతుంది. అది ఇంకొకటి లాస్ట్ లో డివైఈ అని, ఇది డూ ఇట్ యువర్ సెల్ఫ్. కొందరిగా నీకు ఇష్టం వస్తుంది ఇట్లా చేయి, నీకు ఇష్టం వస్తుంది అట్లా అంటారు కదా. సో అట్లా కాకుండా మనకి నిజాయితీగా శరణాగతి పొందినప్పుడు ఏమవుతుందో అది చూడాలి. సో ఇవన్నీ చేసినప్పుడే మనకి గురువుదయానే వస్తుంది. గురువుని ఆశ్రయించడం, వినయంగా అడగడం, శరణాగతి పొందడం, పరిప్రశ్న చేయడం, సేవ చేయడం, ఈ మూడు పొందినప్పుడే గురువు సంతోషిస్తారు. గురువు సంతోషించడం వల్ల కృష్ణ సంతోషిస్తాడు. సో థ్యాంక్ యూ అండి. వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సో ఎవరైనా చాలా లేట్ అయినా తెలుస్తుంది, ఎవరైనా ప్రశ్నలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఎస్ మాట్లాడుతుంది ప్రశ్నలు అంటే అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుంది మాతాజీ. ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకంలో జ్ఞానినా సత్వ దర్శిన అంటే ఏంటి ప్రభుజీ? అదే జ్ఞాని అంటే జ్ఞానం అన్నట్టు కదా. జ్ఞానినా అంటేనేమో ఆల్రెడీ జ్ఞానాన్ని తత్వాన్ని అంటే జ్ఞానాన్ని తత్వాన్ని రెండు నేర్చుకున్న వాళ్ళను. దర్శన అంటేనే, దర్శనం అంటే ఏంటిది చెప్పు, నువ్వే చెప్తావు. దర్శనం అంటే ఏంటిది చెప్పు బయట. దర్శనం అంటే దేవతల్ని దర్శనం దర్శనం అంటే చూడడం, తెలుసుకోవడం. అట్లా అంటే ఆత్మజ్ఞానాన్ని చూసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు అన్నమాట. ఓకేనా? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్ లేకపోతే మనం ముగించేస్తాం. ఏదైనా ప్రశ్నలు ఉన్నాయని ఇంకా ఇందులో మనం సింపుల్ గా ఒక పాయింట్ చెప్పండి. నార్మల్ గా ఎగ్జాంపుల్ తో మీకు ఫొటోస్ కూడా పెట్టాను కదా, అందులో ఈజీగా అర్థం కావడానికి. సో మీకు ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పండి ఎగ్జాంపుల్ తోని. ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం శరణాగతి అవి అని. సో ఒక్కొక్కరు ఆండ్రాయిడ్ చేయండి దయచేసి. సో మీకు ఏమర్థమైంది ఇందులో, మీకు ఒక్కొక్క పాయింట్ చెప్పడానికి దయచేసి ప్రయత్నించాను. పవన్కి నాకు హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామ్. హరే కృష్ణ. సో ఏదైనా పని చేసేటప్పుడు మన ఓన్ డెసిషన్స్ కాకుండా అంతకు ముందు చేసిన వాళ్ళని కనుక్కొని చేస్తే వాటి ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్స్ హిమాలయాలు ఎక్కడం కానీ, ఒక కారు తోలటం కానీ, లేదు అంటే భక్తిలో ముందుకు వెళ్ళడం కానీ. అది తెలుసుకున్న వాళ్ళంటే గురువు. సో ఇక్కడ మన కృష్ణ మనకి ఏం లింక్ చేస్తామంటే గురువు కూడా ఆల్రెడీ తెలుసుకునే వాళ్ళు ఉంటారు. భక్తి మనం ఎప్పుడు చేస్తున్నాం. ఆల్రెడీ ఆచార్యులు వాళ్ళు భక్తి చేసి
భగవద్ధాంకి వెళ్ళిపోయారు. భగవద్ధాం నుంచి వాళ్ళు వచ్చారు, మళ్ళీ భగవద్ధాంకి వెళ్ళిపోయారు మనకి చెప్పడానికి. సో అట్లా ఇప్పుడు రామానుజాచార్య అంటాం కదా, రామానుజాచార్య ఆయన రామానుజ అంటే అనుజుడే, ఆయన్నే మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మనకు నేర్పించారు, మళ్ళీ అక్కడికి వెళ్ళారు. అట్లా అన్నమాట. థ్యాంక్ యూ మాత. లక్ష్మీ మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అదే జ్ఞానం అనేది మధ్యలో ఎటువంటి అడ్డంకులు లేకుండా, లైక్ రకరకాల కలర్ గ్లాసులు పెట్టి వాటి నుంచి ప్రశ్నించే దాని రంగు ఎలాగైతే రకరకాల వివిధ రకాలుగా ఎక్స్పోజ్ అవుతుందో పోతున్నప్పుడు అది కరెక్ట్ అయినది కాదు. జ్ఞానం అనేది ఏ అడ్డంకులు లేకుండా ప్లెయిన్ గ్లాస్ లోంచి అటువైపు సూర్యకిరణాల నుంచి ప్లెయిన్ గ్లాస్ నుంచి ఎలా ఏ విధంగా అయితే క్లియర్ గా ఉంటుందో జ్ఞానం కూడా అదే విధంగా గ్లాస్ క్లియర్ గా ఉన్నప్పుడు, అంటే మన మనసు కూడా అదే విధంగా అంత క్లియర్ గా ఉన్నప్పుడు మనకి జ్ఞానం అంత తొందరగా రీచ్ అవుతుంది. అది తర్వాత అది క్లియర్ గా ఉంటుంది. ఆ జ్ఞానం అది శాశ్వతమైనది అని కూడా చెప్తారు ప్రభుజీ. అట్నే అది కరెక్ట్. మళ్ళీ అలానే అర్థం క్లియర్ గా ఉంటుంది కదా, అర్థాన్ని క్లియర్ గా ఉన్న అర్థాన్ని మనం గురువుతో పోలుస్తాం అన్నమాట. సో గురువు కూడా క్లియర్ గా ఉంటే సేమ్ కృష్ణ మెసేజ్ లో సేమ్ పారదర్శకం, ఎలాంటి చేంజెస్ లేకుండా మనకి అట్లనే ఇస్తారు అన్నమాట. థ్యాంక్ యూ మాట్లాడి. ఇంకెవరికన్నా హరే కృష్ణ, ఇంకెవరన్నా చెప్తారా? మీరు విన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ చెప్పడానికి ట్రై చేయండి. చిన్న చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, ఇట్లా ఇంతకుముందు కూడా మాట్లాడి కూడా చెప్పారు. నేను లక్ష్మీ చెప్పాను కదా, దాంట్లో కూడా ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఏంటి, ప్రభుపాద్ కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రభుపాద్ కూడా ఆయన ప్రభుపాదలో అనువాదాలు ఉంటాయి కదా, కొన్ని అనువాదాలు. సో చేంజ్ చేయకుండా సేమ్ రామానుజాచార్య ఏం చెప్పాలనుకుంటారో సో అవే ప్రభుపాద్ కూడా చెప్తారు. సో ప్రభుపాద్ బుక్స్ కూడా చూస్తుంటే మీరు చాలా మంది మన ప్రీవియస్ ఆచార్యస్ ఉంటాయి కదా, సో అవన్నీ మనకి మేము చేసేసి క్లబ్ చేసేసి యథాతథంగా మనకి ఇచ్చారు. సో అందుకోసం మనం కూడా ప్రభుపాద్ బుక్స్ చదివినప్పుడు మనకి అందరు ఆచార్యస్ నుంచి వచ్చిన జ్ఞానం మనకు వచ్చేస్తుంది. ఓకేనా? హరే కృష్ణ. సో ఇంకెవరికైనా ప్రశ్నలు ఇన్ఫర్మేషన్ మనం అందరూ తీసుకోవాలి, అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా ప్రశ్నలు అన్మ్యూట్ చేసుకుంటే అంటే మనం ముగించాలి. ఓకే, ప్రశ్నలు లేకుండా మనం ముగించేద్దాం. వైష్ణవేభ్యో నమః.